ట్రిప్లెక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఏపీఆర్ ప్రాజెక్ట్ బాచుపల్లి. ఈ రోజు మనతో ఉన్నారు విశిష్ట అతిథులు డాక్టర్ వినయ్ గారు, పుంజాల అలేఖ్య గారు. తెలుగు యూనివర్సిటీ తొలి రిజిస్ట్రార్ గా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. సో అంటే మీ ప్రతిభకి ఒక గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నారా? ఒక విధంగా అనుకుంటున్నాను. తెలంగాణ అస్తిత్వానికి తగిన గుర్తింపు రాలేదు అనేటువంటి ఒక అపప్రద కానివ్వండి, ఒక విమర్శ కానీ ఉండేది. అంటే కళలు చాలా ఉన్నాయండి. కొంతవరకు అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, కొన్ని కళలు అంతరించిపోతున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని మీరు ఏ విధంగా పునరుద్ధరించాలనుకుంటున్నారు, లేదంటే తెలియజెప్పాలనుకుంటున్నారు? మన చరిత్రని మనం ఇంకొకసారి మళ్ళీ తెలుసుకునే ఒక అవసరం ఉంది. అంటే చాకల ఐలమ్మ గారి అంశాన్ని తీసుకోవడానికి ప్రేరణ ఏంటంటే, సో ఆ కాలంలో ఆవిడ అంత స్ట్రాంగ్గా ఆవిడ వాయిస్ రేస్ చేసింది. అంటే మీ విషయంలో చెప్పాలంటే భూమి గుండ్రంగానే ఉంటుంది అనేది చాలా మంది అంటారు. ఎందుకంటే మీరు అన్ని రాజకీయ పార్టీలు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వచ్చారు. నేను కాంగ్రెస్లో ఎప్పుడూ లేను. ప్రజారాజ్యం చిరంజీవి గారి ద్వారా జరిగింది. ఇప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. రాజకీయ న్యాయవేత్త కుమారుడిగా మీరు సక్సెస్ కాలేకపోవడం అంటే సక్సెస్ అంటే ప్రజల జీవితాలు మార్చాలన్నా కొంత అధికారం ఉండాలి. అధికారం రావాలి, అది రాలేదు. అయితే దానికి నాకు ఎవరి జీవితాలు అయితే మార్చాలని అనుకొని నేను పార్టీ పెట్టాను. అసలు వాళ్ళకే జీవితాలు మార్చుకోవాలని ఉందా లేదా నాకు డౌట్ రావడం. నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. ఈరోజు మనతో ఉన్నారు విశిష్ట అతిథులు, సెలబ్రిటీ కపుల్. ఒకరు వైద్య రంగంలో, మరొకరు కళారంగంలో. ఇద్దరు నిష్ణాతులు. ఆయా రంగాల్లో ఇద్దరు కూడా అత్యున్నత స్థానాలకి ఎదిగిన వారు. డాక్టర్ వినయ్ గారు, వినయ్ పుంజాల, శివశంకర్ గారి కుమారులు. రాజకీయ రంగంలో, అదేవిధంగా వైద్య రంగంలో రాణిస్తున్నారు. అదేవిధంగా శ్రీమతి పుంజాల అలేఖ్య గారు ప్రముఖ డాన్సర్, అదేవిధంగా ప్రొఫెసర్, తెలుగు యూనివర్సిటీ తొలి రిజిస్ట్రార్గా పనిచేసి ఒక చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ముందు వారిద్దరూ కూడా తమ తమ రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, సమకాలీన పరిస్థితుల్ని తెలియజేయడానికి ఇంటర్వ్యూకి అంగీకరించారు. ముందుగా నమస్కారం అండి. నమస్కారం. ముందు మేడంతో మొదలు పెడదాం. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్గా మీరు నియుక్తులయ్యారు. దాదాపుగా ఏడాది అయిందా? 6 months కంటే ఎక్కువ, అంటే 6 నెలల కంటే. 6 నెలలు. జూలైలో ఛార్జ్ తీసుకున్నాను. సో అంటే మీ ప్రతిభకి ఒక గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నారా? ఒక విధంగా అనుకుంటున్నాను. ఒక విధంగా ఒక చక్కటి అవకాశం, కళారంగానికి, కళాకారులకు ఏదైనా చేసే ఒక మంచి అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చేయాల్సింది చాలా ఉంది. ఎన్నో రకాలుగా, అంటే కళాకారులకి మనం ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మన ప్రభుత్వం ఏర్పరచుకున్నది, తద్వారా కళాకారులకు మనం మంచి చేయాలి. ఎందుకంటే కొంతకాలం నుండి ఆ ప్రోత్సాహం కానివ్వండి, వేదికలు కానివ్వండి చాలా అరుదైపోయాయి. సో కళాకారుడికి ఎప్పుడు కూడా ఒక అవకాశం ఉండాలి, అప్రిసియేషన్ అంటే గుర్తింపు ఉండాలి. అప్పుడే ఇంకా ఒక క్రియేటివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ సంగీత నాటక అకాడమీ అటువంటి ప్రోత్సాహం ఇవ్వాలని, వాళ్ళకు ఒక చేయూతనివ్వాలని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం వచ్చినందుకు నిజంగానే నేను చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. తర్వాత ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి, మన ప్రభుత్వానికి కూడా నేను మన టీవీ ద్వారా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ముందుగా అంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సంగీత నాటక అకాడమీకి సంబంధించినంత వరకు తెలంగాణ అస్తిత్వానికి తగిన గుర్తింపు రాలేదు అనేటువంటి ఒక అపప్రద కానివ్వండి, ఒక విమర్శ కానీ ఉండేది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సంగీత సాహిత్యాలకి, కళారూపాలకి అంటే ఏ విధమైనటువంటి గుర్తింపుని తీసుకురావాలనుకుంటున్నారు?
అంటే కళలు చాలా ఉన్నాయండి. కొంతవరకు అంటే మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్ని కళలు అంతరించిపోతున్నాయి, వాళ్ళకి సరి అయినటువంటి ఒక ప్రోత్సాహం దొరకట్లేదు అని అనుకుంటున్నాం. సో అలాంటి కళలకి, కళాకారులకి అంటే ఎన్నో ఉన్నాయి. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ సిటీలో ఉండి కొన్ని కళల్ని మనం ప్రాబబ్లీ మనం చూడలేదేమో. సో అలాంటి కళలకి ప్రోత్సాహం ఇచ్చి తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరానికి కూడా అవి అందేలా అంటే ట్రైనింగ్ రూపంగా అంటే నేర్చుకునే విధంగా ఏమన్నా వర్క్షాప్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్స్ అవన్నీ ఇచ్చి కొంచెం ఒక ప్రోత్సాహాన్ని అందించాలి అని నేను అనుకుంటున్నాను. అందిస్తే కొంతవరకు మనం అంటే నా క్వశ్చన్ అది కాదండి. నా క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ అస్తిత్వం అంటే ఇటీవల మీరు చాకలి ఐలమ్మ రూపకం ఒకటి తయారు చేశారు. అవునండి, చేశారు. అంటే గతంలో ఎప్పుడు ఇటువంటి అంటే చరిత్ర మరిచిపోయినటువంటి అన్సంగ్ హీరోస్ హీరోయిన్స్ అంటాం కదా, అటువంటి చారిత్రకమైనటువంటి కొంతమందిని బయటికి తీసుకురావటం, వాళ్ళ జీవితాన్ని నృత్య రూపంలో తెలియజేయటం, ఇవన్నీ చేస్తున్నారు మీరు. అంటే నేను అనేది ఈ సంస్థ ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని మీరు ఏ విధంగా పునరుద్ధరించాలనుకుంటున్నారు, లేదంటే తెలియజెప్పాలనుకుంటున్నారు? మన చరిత్రని మనం ఇంకొకసారి మళ్ళీ తెలుసుకునే ఒక అవసరం ఉంది. అందులో అంటే మన ఈ చరిత్రలో చాలా ఏమంటారు పేరు పొందినటువంటి పెద్దలు, ఇటు కళాకారులు కావచ్చు, వేరే రంగాల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ గుర్తించి మనం ఏ విధంగా వాళ్ళని మళ్ళీ అంటే వీఆర్ ట్రయింగ్ టు అగైన్ ఏమంటారు మన హిస్టరీని మనం మళ్ళీ ఒకసారి వీ హ్యావ్ టు రీటెల్ ద హిస్టరీ. సో ఆ రీటెల్లింగ్లో ఎలా చేయాలి అన్నది కళలైతే ఒక విధంగా ఉంటుంది, సాహిత్యం ఒక విధంగా కృషి చేస్తుంది. మేము వాళ్ళకు ఒక చేయూతనిచ్చి ప్రదర్శనల్ని ఆర్గనైజ్ చేసి తర్వాత ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేసి మన రాష్ట్రాన్ని ఒక కల్చరల్ మ్యాప్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశంలో మన రాష్ట్రానికి కూడా కళల ద్వారా ఒక గుర్తింపు వచ్చేలాగా పనిచేయాలి, కృషి చేయాలి అనే ఒక ఆలోచన. అంటే చాకలి ఐలమ్మ గారి అంశాన్ని తీసుకోవడానికి ప్రేరణ ఏంటండి? ప్రేరణ అంటే నాకు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ విమెన్, ఆడవాళ్ళు ఎవరైతే ఒక డిఫరెన్స్ తీసుకొచ్చారో వాళ్ళ లైఫ్ ద్వారా, వాళ్ళ పనుల ద్వారా, వాళ్ళని నేను నా నృత్యం ద్వారా మళ్ళీ ఇంకొకసారి వాళ్ళని నేను ప్రజెంట్ చేయాలి అని చాలా కాలంగా నేను నా తపన అది చేస్తూనే ఉన్నాను. అంటే గతంలో నేను మన రెడ్డి రాజుల కాలంలో ఉన్నటువంటి రాజనర్తకి లకుమాదేవి చరిత్ర, ఆ తర్వాత రుద్రమదేవి అనండి, మళ్ళీ మీరు పురాణాలకు వెళ్తే మండోదరి, మిగతా దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే ఇట్స్ మాకు క్లాసికల్ డాన్స్ కాంబినేషన్ కదా. ఇటు మేము ఎప్పుడైతే సాంఘిక అంశాలను మేము ఎప్పుడైతే తీసుకుంటామో డాన్స్ బికమ్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ త్రూ విచ్ మేము ఆ కథని మేము నృత్యం ద్వారా చెప్పడానికి అవకాశం. పవర్ఫుల్ మీడియం, వెరీ పవర్ఫుల్ మీడియం. సో మీరు చూసారు చాకలి ఐలమ్మ, అసలు మామూలుగా అయితే చదువుకున్న వాళ్ళు ఇంత ఉందా, ఇలా ఉండేదా, ప్రాబబ్లీ ఇలా ఉండేదేమో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలామంది వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే మేము ఆవిడ చూడలేదు కానీ మీ ఈ రూపకం ద్వారా మీ నృత్య రూపకం ద్వారా మేము ఆవిడ ఇలా ఉండిందా, ఇంత జరిగిందా ఆవిడ లైఫ్లో అని మేము అనుకున్నాము అని అన్నారు. ఇట్స్ వెరీ పవర్ఫుల్. తొలి మహిళ అండి, అంటే రివోల్ట్ అయినా I won't say revolt as such, but she stood for her rights. That basically she fought for her rights. This is mine, ఇది నాది, ఎవరు నా నుండి ఎవరు తీసుకోవడానికి వాళ్ళకి హక్కు లేదు, నేను ఇంత కష్టపడ్డప్పుడు దిస్ ఇస్ మైన్. సో ఆ కాలంలో ఆవిడ అంత స్ట్రాంగ్గా ఆవిడ వాయిస్ రేస్ చేసింది అంటే మీ అంతటా మీరే ఎంచుకున్నారండి ఈ అంశాన్ని? లేదండి, ఇది నేను ఆ క్రెడిట్ మాత్రం మన ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి నేను అది ఒక సంవత్సరం పైన మామూలుగా మాట్లాడుతున్నప్పుడు, అమ్మ మీరు ఇన్ని చేస్తున్నారు కదా, మరి ఆవిడ గురించి ఎందుకు చేయకూడదు మీరు అని. సో దట్ ట్రిగర్డ్ మై థాట్ ప్రాసెస్. సో ఐ సెడ్ ఎస్, వై షుడ్ వీ నాట్ డూ ఇట్ అని అప్పటి నుంచి కొంచెం పని చేయటం, రీసెర్చ్ చేసుకోవడం,
మళ్ళీ స్క్రిప్ట్ రాయించుకోవడం ఇవంతా ఒక పెద్ద పని కదా. మళ్ళీ దానికి మ్యూజిక్ కంపోజిషన్ ఇవంతా చేసి కొరియోగ్రఫీ చేసి. అంటే ఆమెను ఒక రకంగా తెలంగాణ రాణి రుద్రమ అనొచ్చా? అంటే ఆ ధైర్యం సాహసం, ధైర్యం సాహసానికి డెఫినెట్లీ. కానీ రాణి రుద్రమకేమో ఆ పీరియడ్ లాంగ్ పీరియడ్. ఈవిడది ఏంటంటే కొన్ని ఘట్టాలు ఉన్నాయి ఆవిడ లైఫ్లో, బట్ ఇన్స్పైర్ చేసింది. అంటే బ్యాక్వర్డ్, ఇన్స్పైరింగ్, వెరీ ఇన్స్పైరింగ్. అంటే వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి వచ్చిన ఆవిడ ఒక లేడీ అంత గట్టిగా పోరాడింది అని అంటే తర్వాత షీ బికేమ్ అన్ ఇన్స్పిరేషన్. అంటే మనం వాళ్ళ చరిత్ర చదివితే వాళ్ళ ఇల్లు అంటే ద హౌస్ బికేమ్ అ సెంటర్. అంటే పొలిటికల్ యాక్టివిటీకి కానీ దేనికి కానీ అంత స్ట్రాంగ్ ఉమెన్ అనమాట. అంటే మల్లు స్వరాజ్యం గారు వీళ్ళంతా కూడా ఆమె నుంచి ఇన్స్పైర్ అయ్యారు అని వింటాం మనం. అలా చాలా మంది ఉన్నారు. నా ప్రయత్నం ఏంటంటే వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎలాగా నేను ఒక మాలలాగా అల్లి ప్రజెంట్ చేయాలా, ఒక్కొక్కరిని ప్రజెంట్ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తోంది ఇప్పుడు. అట్లీస్ట్ కొంతమందినైనా ప్రముఖులను తీసుకొని చెయ్యాలి అని ఒక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? యాజ్ ఆఫ్ నౌ రెడీ అవుతున్న ప్రాజెక్ట్ ద్రౌపది మీద చేస్తున్నాను. పౌరాణికం. మండోదరి మై లాస్ట్ ప్రొడక్షన్, అంటే పౌరాణికి సంబంధించింది. ఇప్పుడు ద్రౌపది ప్రిపేర్ అవుతున్నాను, కానీ మధ్యలో నేను ఇప్పుడు చాకలైలమ్మ తీసుకున్నాను కాబట్టి అది కొంచెం వెనుకబడింది. అది ఐ వాంట్ టు ఫినిష్. ఐలమ్మ గారిది అంతా తెలంగాణ అంతా తిరుగుతా చేస్తారా లేకపోతే చెయ్యాలి? అదొక అంటే రూరల్ తీసుకెళ్ళాలి, అన్ని జిల్లాలకు తీసుకెళ్ళాలి, ప్రెజెంట్ చేయాలి అని ఒక ఆలోచన ఉంది. అది ఎప్పుడు ఈ లాస్ట్ డిసెంబర్ అంతా కూడా మేము ప్రజాపాలన విజయోత్సవాలని చెప్పి ఆ సందర్భంగా మేము ప్రజాపాలన వైభవం అని ఒక సంగీత నృత్య నాటక ఒక రూపకాన్ని మేము తయారు చేసుకొని ప్రభుత్వ విజయాలని మేము ప్రాపగేట్ చేసాము. అదంతా కూడా డిసెంబర్ మన ఎప్పుడు కూడా చాకలైలమ్మనే వస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వరకు మాకు 9 రోజులు జరిగింది ప్రోగ్రామ్ సందర్భంగా. తర్వాత అండి మీ సంస్థ గురించి కొంత చేసే ముందు దుశ్శల కూడా చేసిందండి. అంటే థియేటర్, అది ఒక థియేటర్ ప్రొడక్షన్ అండి. ఇది ఒక 70 నిమిషాల వరకు స్వాగతం అంటాం కదా, మోనోలాగ్. ఇట్స్ కంప్లీట్ మోనోలాగ్. దుశ్శల అంటే మీకు తెలిసింది, ద ఓన్లీ సిస్టర్ మన కౌరవులకి. ఆవిడ తన దృష్టికోణం భారతంలో జరిగినటువంటి సంఘటనలు ఘట్టాల గురించి ఒక ఆడదానిగా ఆవిడ ఎలా ఫీల్ అయ్యింది, అంటే తల్లి గురించి, తండ్రి గురించి, తన తోబుట్టువుల గురించి తను ఎలా ఫీల్ అయ్యింది అన్నది. అంటే ఆ కాలంలో ఒక ఆడపిల్ల పరిస్థితి. సో చాలా చేసినప్పుడు చాలా మంది నన్నే అడిగారు, అంటే కౌరవులకు ఒక సిస్టర్ కూడా ఉందని, ఆ చెల్లెలు ఉందని తెలియదు మాకు. ఎందుకంటే చాలా తెలుసు, కానీ ఇప్పుడు మేడం ఎక్కువ లేదు కదండి, ఎక్కువ లేదు. అంటే ఆమె అవుట్లుక్ నుంచి ఇదంతా చూడటం అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ ఫెమినిస్ట్ కైండ్ ఆఫ్ అ వ్యూ పాయింట్, హౌ షీ ఫీల్స్ అబౌట్ ఇట్. ఏంటి అంటే, నేను ఒక ఆట వస్తువునా, నాకు ఒక మనసు, నాకు ఒక ఒపీనియన్ లేదా, నన్నేం అడగలేదే. నా అన్న అసలు ద్రౌపది స్వయంవరానికి వెళ్ళి అక్కడ గెలుపు పొందక వచ్చేసి తన స్నేహితుడిని సంతోషపెట్టడానికి నన్ను ఇచ్చేసాడు కదా, నన్ను ఒక్క మాట అడగలేదే, నీకు ఇష్టమా అని అడగలేదు. సో మెనీ పర్టినెంట్ క్వశ్చన్స్. అండ్ తర్వాత వెరీ హార్ట్ రెంచింగ్. నాకైతే యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను చేస్తున్నప్పుడు, అది కూడా అది హిందీలోనండి, అది తల్లి గురించి మాట్లాడుతుంది. తను అంటుంది, నేను ఎల్లప్పుడూ పక్కనే ఉన్నాను కదా, కొంగు పట్టుకొని తిరిగాను కదా, ఒక్క మారు కూడా అమ్మా ఏం జరుగుతుంది అని అడగలేదు. తన కళ్ళకు కట్టేసుకుంది, కట్టుకుంది సరే, కానీ ఇంత జరుగుతున్నప్పుడు నేను పక్కన ఉన్నాను కదా, తనకు అసలు ధ్యాస ఉందా నేనున్నానని? ఒక కూతురుగా నేను పక్కన ఉన్నానని ఎప్పుడన్నా రీసెర్చ్ ఎక్కడ చేశారండి? అంటే దిస్ ఇస్ ద హిందీ అడాప్టేషన్ ఆఫ్ ప్రీతం చక్రవర్తీస్ ప్లే అన్నమాట. అది హిందీలో అడాప్ట్ చేసుకొని చేసాం. అది కూడా సూత్రధార్ అని మన థియేటర్ రెపర్టరీ ఉంది, వినయ్ వర్మ గారి డైరెక్షన్లో చేశాను. సో చాలా
నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ మళ్ళీ ఐ వాజ్ ఏబుల్ టు ఏమంటారు ఆ బౌండరీస్ ఏవైతే నేను ఒక ఆర్టిస్ట్గా ఒక డాన్సర్గా నేను ఏవైతే ఏర్పరచుకున్నానో అవి నేను దాటి వెళ్ళగలిగాను అని నాకు అనిపించింది. బికాజ్ ఐ హ్యాడ్ టు యూజ్ మై వాయిస్ ఆల్సో. ఓకే, అంటే ఆల్రెడీ ఎన్ని ప్రదర్శనలు చేశారా? నేను లాస్ట్ నవంబర్ చేశాను, ఇంకా ఇప్పుడు ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఈ 6-7 months లో ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారంటే? దుశ్శలా నేను చేయలేదు. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు నేను ఈ బాధ్యతను చేపట్టిన తర్వాత నేను ఐ హ్యావ్ మనకి దసరా పండుగ వచ్చింది. మాకు దసరా పండుగల్లో ఈ బతుకమ్మ ఫెస్టివల్ చేసుకున్నాము. ఆ సందర్భంగా నేను 3 రోజుల పాటు యూత్ ఫెస్టివల్ కండక్ట్ చేశాను. అందులో సంగీతము, నాట్యము, నాటకం వీళ్ళందరూ కూడా 30-35 బిలో వాళ్ళందరినీ నేను ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా ప్రదర్శనలు ఇప్పించాను. బతుకమ్మని ఒక రకంగా లిబరేట్ చేశారా? ఇంతకుముందు అంటే లిబరేట్ చేశారా అంటున్నా బతుకమ్మని. ఇంతకుముందు కొంత కన్ఫైన్ అయ్యి అదే ఒక ఉన్నది కదా. అంటే అందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే దానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది ఉంది, ఇంపార్టెన్స్ కానివ్వండి, ఐడెంటిటీ కానివ్వండి, అది చాలా కొంచెం కమర్షియల్గా అయిపోయి ఉండింది. అలా కాకుండా మళ్ళీ మన ఆ కల్చర్కి దగ్గరగా మనం చేసుకోవాలి, జరుపుకోవాలి అని చెప్పి. సో అందరూ అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ దీని నుంచి ఆడవాళ్ళని మేము ఇన్వైట్ చేసుకోవడం, ఆ పండుగ జరుపుకోవడం, ఆ 9 రాత్రులు చాలా బాగా అయింది. తర్వాత యూత్ ఫెస్టివల్ కూడా ఎప్పుడూ సీజన్డ్ ఆర్టిస్టే కాకుండా అప్కమింగ్ వాళ్ళని కూడా నెక్స్ట్ జనరేషన్ని కూడా మేము గుర్తించాలి అని చెప్పి వాళ్ళ ద్వారా చక్కటి సంగీత కార్యక్రమాలు, తర్వాత నాట్యము, తర్వాత నాటకం కూడా చేయించాము. అందరు యంగ్స్టర్స్ పార్టిసిపేట్ చేశారు, చాలా సక్సెస్ఫుల్గా అయింది. అది అయిపోయిన తర్వాత చిల్డ్రన్స్ డే వచ్చింది, పోటీలు అవన్నీ నిర్వహించాము 14th నవంబర్కి. ఆ తర్వాత ప్రజాపాలన వైభవం అయింది. అంటే మీకున్న అడ్వాంటేజ్, మీకున్న శిష్యులు చాలా మంది ఉంటారు కదా. శిష్యులు ఉన్నారు, నాకందరూ ఎంత పెద్ద కుటుంబం కదండి. కళాకారులది నాట్ ఓన్లీ డాన్స్ అనే కాదు, నృత్యం అనే కాదు, నాకు అటు సంగీతం వాళ్ళు బాగా పరిచయం, ఇటు నాటకం వాళ్ళు బాగా పరిచయం. తర్వాత నేను యూనివర్సిటీలో, తెలుగు యూనివర్సిటీలో పనిచేసిన ఆ 30 సంవత్సరాలు జాబ్ లేదండి, నేను విఆర్ఎస్ తీసుకున్నాను. నేను 30 సంవత్సరాలు పనిచేశాను అక్కడ యాజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ డాన్స్. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అవునండి. మహిళా రిజిస్ట్రార్. ఎస్, ఫస్ట్ ఉమెన్ ఇన్ 30 years ఆఫ్ ద హిస్టరీ. అంటే ఈ సంగీత నాటక అకాడమీకి ఎవరు అర్హులండి? అంటే మీ అకాడమీ నుంచి శిక్షణ తీసుకోవాలన్నా అంటే ఇప్పుడు అకాడమీ ఈజ్ నాట్ అంటే ఇన్స్టిట్యూషన్ కదా, ఇట్స్ నాట్ అ టీచింగ్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్. అంటే నేనేమనుకుంటానంటే ఈ అకాడమీ ఒక వారధి లాంటిది, అంటే ఇట్ ఈస్ ఫెసిలిటేటర్ టు రికగ్నైజ్, టు ప్రొవైడ్, టు అండర్స్టాండ్ అంటే ఏంటి అవసరము అన్నది. కళాకారుడికి ఒక పర్ఫార్మెన్స్ ఒకటే కాదండి, ఇంకా వేరే ఉన్నాయి. ఇప్పుడు కళాకారుడికి ఒక ఐడి కార్డ్స్ ఇవ్వడము, మెడికలీ మనం హెల్ప్ వీ కెన్ గివ్, ఏ విధాలుగా మనం వేరే ప్రొఫెషనల్ వాళ్ళని ఎలాగైతే మనం పరిగణనలోకి తీసుకుంటామో అలాగే మనం ఆర్టిస్ట్ని కూడా ఇస్తున్నారు కొంతమందికి. అది రెగ్యులరైజ్ చేసి తర్వాత అవన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ కొంతవరకు చేసేవారు. మేము కూడా వచ్చాం కాబట్టి మేమిద్దరం చేతులు కలుపుకొని ఇంకా ఏ విధంగా హౌ డు వి మేక్ ది ఆర్టిస్ట్ ఇన్ అవర్ స్టేట్ అంటే ఒక మంచి పొజిషన్లో, బెటర్ పొజిషన్లో ఎలా మనం ఉంచగలుగుతాం అన్నది ఒక ఆశ, ఒక తపన. సో అది ఎలా చేయాలి అనేది ప్రతిదీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటుంది. సో బట్ మన వీలైనంత వరకు మనం ఆ కేస్ని బాగా ప్రజెంట్ చేస్తే ఐఎమ్ షూర్ మన ప్రభుత్వం కూడా పాజిటివ్గానే స్పందిస్తుంది అని నేను ఆశపడుతున్నాను. సో వీఆర్ ట్రయింగ్ టు సీ, ఇప్పుడే వచ్చాం కాబట్టి కొంచెం అర్థం చేసుకొని, ఫస్ట్ ఏమో మేక్ యువర్ ప్రెజెన్స్ ఫెల్ట్ అంటాం కదా, ఇప్పుడు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి, మన తెలంగాణకు సంబంధించినటువంటి కవులు ఉన్నారు, వాగ్గేయకారులు ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏ విధంగా మేము ఒక అవకాశాన్ని ఎట్లా ఇవ్వగలుగుతామో ఆలోచిస్తున్నాము. అదైన తర్వాత వేరే విధంగా
ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడే కాకుండా ఏ విధంగా మనం పడగలుగుతాము. తర్వాత వాళ్ళ చాలా ఉన్నాయండి ఇష్యూస్ ఆర్టిస్ట్కి. లాట్ ఆఫ్ అంటే వేదికలు లేకపోవడం ఒకటి, ప్రాక్టీస్ స్పేసెస్ లేకపోవడం. సో ఇవన్నీ ఒక ఆర్టిస్ట్ కెన్ అండర్స్టాండ్. మామూలుగా ఒక అడ్మినిస్ట్రేటర్ ప్రాబబ్లీ ఆ నెసెసిటీ అర్థం కాదేమో. సో అవన్నీ కొంచెం నాకు తెలుసు కాబట్టి నేను మేబీ ఐ విల్ బి ఏబుల్ టు మేక్ అ డిఫరెన్స్ అని అనుకుంటున్నాను. ఇటువంటి సంస్థలకి మీ బోటి కళాకారులకు ఇవ్వడం అనేటువంటిది గొప్ప. అంటే అది దాన్ని కూడా రాజకీయ నాయకులకి ఇవ్వకుండా. ఇప్పుడు తమిళనాడు అనగానే భరతనాట్యం అంటారు, ఆంధ్రప్రదేశ్ అనగానే కూచిపూడి అంటారు, తెలంగాణ అనగానే పేరిణి అనేది ఒకటి ఉంది కదా. పేరిణికి అంటే తెలంగాణతో ఐడెంటిఫై చేయాలనేది ఒక చాలా కాలంగా వినపడుతున్నది పేరిణి నృత్యం. నేను అనుకుంటాను గత ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నం చేసినట్టుంది. అదేంటండి ఇప్పుడు మీరు భరతనాట్యం డాన్సర్? నేను భరతనాట్యము కూచిపూడి రెండిట్లో ట్రైన్ అయి ఉన్నాను. నాకు నటరాజ రామకృష్ణ గారు చాలా తండ్రి పేరిణి, ఆయన హూ వాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆంధ్రనాట్యం అండ్ పేరిణి. ఇప్పుడు ఏంటంటే మనం ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, కళలకి ఈ బౌండరీస్ బ్యారియర్స్ అన్నది అది మనకే మంచిది కాదు. ఎందుకంటే మనం ఏదో ఒక పొలిటికల్ రీజన్స్గా మనం ఏదో బైఫర్కేట్ అవుతున్నాం, చేస్తున్నాం, మనం చేసుకుంటున్నాం. కానీ మనం వీ కెనాట్ కంపార్ట్మెంటలైజ్ అండ్ సే ఇది దీనికి దానికి అని రాష్ట్రానికి ముడిపట్టడం అది కాదు. బట్ మనకున్న కళల్ని మనం డెఫినెట్లీ ప్రోత్సాహం మనం ఇవ్వాలి, మనం పైకి తీసుకురావాలి. బట్ అన్ని కళలు కూడా అన్నీ ఒకటే దీంట్లో ఉండవు. సో వాటికి ఏం అవసరం ఏంటి అన్నది చూసుకొని చేయడం అన్నది చాలా చాలా ఇట్ ఈస్ ముఖ్యం. అది ఇప్పుడు మన రాష్ట్రానికి ఏది అన్నది ఇప్పుడు మీరు పెరిణి అంటున్నారు. మనం కాకతీయుల కాలం రామప్ప టెంపుల్ స్కల్ప్చర్ ఆయన ఒక క్రియేటివ్ ఆలోచనతోనే ఆయన క్రియేట్ చేసింది. సో అది ఎంతవరకు మనం దాన్ని ఒక ఫామ్గా ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ రికగ్నైజింగ్ ఇట్ యాజ్ అ ఫామ్. సో మనం దానికి ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అన్నది ఆలోచించాలి. మేడంకి పదవి వచ్చినందుకు మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే తన కళ గురించి నాకు తెలుసు కాబట్టి, అండ్ మొదట అది చూసే నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కాబట్టి అందులో పైకి రావాలి అని. సో ఇది ఎన్నో మెట్లు వచ్చాయి. లెక్చరర్ కావడం, ప్రొఫెసర్ కావడం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కావడం, రిజిస్ట్రార్ కావడం, అంటే ఆ గుర్తింపు కోసం. సో తెలంగాణ సంగీత నాటక అకాడమీ కూడా ఇంకొక మెట్టు అని అనిపించింది. చాలాసార్లు అనుకుంటాను తనకి ఏదైతే కళా నైపుణ్యం ఉందో దానికి పూర్తి గుర్తింపు రాలేదు అని. సో ఇదొక గుర్తింపు, బట్ చాలా సంతోషం అనిపించింది. అంటే ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళు కూర్చొని నామినేషన్స్ వేస్తున్నప్పుడు ఇవి ఉన్నాయి, కార్పొరేషన్స్ ఇవి ఉన్నాయి అని అనుకుంటున్నప్పుడు ముగ్గురు నలుగురు ముఖ్యులు, ముఖ్యమంత్రి గారే కానీ, ఉప ముఖ్యమంత్రి గారే కానీ, ఇంకో ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు గారే కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళు కూర్చొని చేస్తున్నప్పుడు సంగీత నాటక అకాడమీ అనగానే మా అందరికీ ఒకటే ఆలోచన వచ్చింది, అలేఖ్య గారని. సో అప్పుడు పేరు పెట్టేసే అవుతుంది అని అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అంటే నేను అనుకోలేదు అలాంటిది ఒకటి ఉంది, నాకు ఆ ఏరియా అంత తెలియదు కదా. అందులో తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అప్పుడు నేను ఎప్పుడు పదవుల కోసం వెళ్ళలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఈ పదవి కావాలి అని నోరు తెరిచి ఎవరిని అడగలేదు. సో అది రాగానే అంటే మీ కోటాలో ఉన్న ఇదేమన్నా మేడం ఇచ్చారని అట్లాగే అదే లేదు. అంటే అఫ్ కోర్స్ వారు నా పని నాది, తన పని తనదే. గుర్తింపు నేను తగ్గించడానికి ప్రయత్నించలేదు. లేదు, గుర్తింపు అన్నది ఎవరికైనా సంతోషం. పొలిటికల్ అపాయింట్మెంట్స్ కదా ఇవన్నీ. పొలిటికల్ అపాయింట్మెంట్స్, తనకి కరెక్ట్ గుర్తింపు వచ్చింది, తనని కరెక్ట్ ప్లేస్లో కూర్చోబెట్టారు, తను చేయగలుగుతుంది అని ఒక నమ్మకం ఉండేది, ఆ కాన్ఫిడెన్స్. అది చేయడం కూడా చేసి చూపిస్తూ ఉంది. అంటే ఒక సంగీత నాటక అకాడమీ అన్నది అంటే తనకి ఎలాగో గుర్తింపు ఉంది, తనకి కష్టపడి ఇన్ని సంవత్సరాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సంగీత నాటక అకాడమీకి గుర్తింపు వస్తుంది అన్నది నాకు ఒక నమ్మకం ఉండింది. ఆ గుర్తింపు వైపే తీసుకొని వెళ్తుంది. డాన్స్లో ఎలాగా అంటే తెలుగు యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు పొద్దున 10 గంటలకు వెళ్ళడం, సాయంత్రం 4-4:30కి ఇంటికి వచ్చేసి. ఇప్పుడు చూస్తే రాత్రి ఎప్పుడో 10 గంటలకు వస్తారు, 9 గంటలకు వస్తారు. అంటే ఇప్పుడు టైమింగ్స్ అన్నవి లేవు ఇప్పుడు. మొన్న ఈ విజయోత్సవాలు అన్నారు,
డిస్ట్రిక్ట్ వారం 10 రోజులు వెళ్ళిపోయారు. సో అలాగా తను కష్టపడుతుందని తెలుసు. ఇప్పుడు ఆ సంగీత నాటక అకాడమీకి కూడా గుర్తింపు వస్తుంది అన్నది ఒక నమ్మకం అయితే నాకు ఉందండి. తన టెన్యూర్ ఎంత ఉంటే అంత లోపల. అంటే మీ విషయంలో చెప్పాలంటే భూమి గుండ్రంగానే ఉంటుంది అనేది మళ్ళీ ఒకసారి అంటే చాలామంది అంటారు. ఎందుకంటే మీరు అన్ని రాజకీయ పార్టీలు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వచ్చి అన్ని తిరగలేదు, అన్నీ ఎక్కడ అన్ని తిరగలేదు. అంటే కాంగ్రెస్ నుంచి మళ్ళీ బయటికి నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఎప్పుడూ లేను. సొంతంగా పార్టీ పెట్టారు. లేదు, నేను కాంగ్రెస్లో ఎప్పుడూ లేను. లేరా? నేను ఎప్పుడూ లేను నేను కాంగ్రెస్లో. కంటెస్ట్ చేశారు కదా. లేదు, అది తర్వాత. అంటే మీరు ఏదైతే అన్నారో, నేను నా సర్జరీస్ అసలు నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ కూడా లేకుండింది. నేను రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే అసలు రాజకీయాల్లోకే వెళ్ళిపోయేవాడిని. శివశంకర్ గారు భారతదేశంలోనే నంబర్ 2 ప్రధానమంత్రి, తర్వాత ఆయనే మోస్ట్ పవర్ఫుల్ అని అన్నప్పుడు, సుధీర్ వెళ్ళినప్పుడు కూడా నన్ను అడిగారు. సుధీరే అడిగాడు నన్ను, నువ్వు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నేను దరిదాపుల్లోకి రాను, నువ్వే చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సుధీర్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో తనతో ఆ రోజుల్లో ఉండేవారు, వాళ్ళు చెప్తారు, అన్న మిమ్మల్ని చూడగానే మేము వెళ్ళి చెట్ల వెనకాల దాక్కునేవాళ్ళం అని. ఎందుకంటే నేను నా పనిలోనే వెళ్ళిపోయేవాడిని. ఉస్మానియా హాస్పిటల్లో పనిచేసేవాడిని ఆ రోజుల్లో అండ్ ఆల్. అయితే ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారు అదే ఫస్ట్ ఎంట్రీ మీది. అంతవరకు మీరు కాంగ్రెస్లో లేరు? కాంగ్రెస్లో లేను. ఓకే. మేము నా ప్రొఫెషన్ నాది, వారి ప్రొఫెషన్ వారు, వి వర్ వెరీ ఇన్వాల్వ్డ్. అసలు చాలా వరకు నాకు తెలిసినంత వరకు అయితే సెకండ్ సన్ గురించి మావయ్య గారు ఎప్పుడైతే పాలిటిక్స్లో ఉన్నారో ఎవరు అన్నది అందరూ సుధీర్ని గుర్తుపట్టేవారే కానీ ఉన్నారు అని ఎవరికి ఒక రూపం ఎవరో కానీ ఒకడే కొడుకు అనుకున్నాం మేము, ఇద్దరున్నారని తెలియదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారు అడగడం. అంటే అప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు మీకు? సభ్యత్వం అసలు రాజకీయాల దగ్గరికే వెళ్ళేవాడిని కాదు, సభ్యత్వం వదిలిపెట్టండి. సో మీ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం చిరంజీవి గారి ద్వారా జరిగింది. అప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. ఒక 4-5 సార్లు అడిగి పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ వీళ్ళు కలిసి మీరు రావాలి అంటే, నేను ఎప్పుడు అపోలోలో పనిచేసినప్పుడు జనరల్ వార్డులో ఛార్జ్ చేసేవాడిని కాదు. వాళ్ళు ఇంటి దగ్గర హాస్పిటల్ ఫీ కట్టడానికే ఏమేమి అమ్ముతారో తెలియదు మనకి. నేను అదనంగా ఒక 30-40 వేలు వేస్తే అది కూడా ఏదైనా అమ్మే కట్టాల్సిన పరిస్థితి వచ్చేది. వాళ్ళు వచ్చి మీరే దేవుడు, మీరు మా ప్రాణం రక్షించారని ఏదైతే అంటారో అది మీరు ఎంత డబ్బు ఇచ్చినా కొనలేరు ఆ ఫీలింగ్. చిరంజీవి గారు అడిగినప్పుడు చాలా ఆలోచించాను నేను. నెలకి ఒక 100 కేసులు ఫ్రీగా చేయడం, వాళ్ళ జీవితాలు మార్చడానికి ప్రయత్నించడం చేస్తున్నాను. కానీ అదే ఒక కుర్చీలో కూర్చుంటే ఒక సంతకంతో లక్షల జీవితాలు మార్చవచ్చు కదా అని అప్పుడు ఆలోచించి వెళ్ళాను నేను. అదర్వైజ్ నాకు రాజకీయాలను కూడా రాజ్యం అనుభవం ఎలాంటిది మీది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకేదన్నా పార్టీ ఉందనుకోండి, అవి ఎస్టాబ్లిష్డ్ పార్టీస్, అందులో మనం వెళ్తే వాళ్ళలో ఒకళ్ళు ఉంటాం. ప్రజారాజ్యంలో నేను ఫౌండర్గా వెళ్ళాను కదా, మిత్రా గారే కానీ నేనే కానీ మేము ఫౌండర్గా వెళ్ళాం. నిజామాబాద్ పోటీ చేశారు కదా. సో దాన్ని పూర్తిగా వేళ్లతోనే కూర్పు చేసి తీసుకురావాల్సింది. సో అది చాలా సంతృప్తిని ఇచ్చిందండి. ఫైనల్ రిజల్ట్ ఏదైనా కానీ ఒక షేప్ తీసుకొని వచ్చి ఇలాగ ఉండాలి. సో నో రిగ్రెట్స్? నో రిగ్రెట్స్ అట్ ఆల్. అంటే ఎక్కడ ప్రజారాజ్యం అందులో జాయిన్ అయ్యాము లేదు, ప్రజారాజ్యంతో ఇంకా పూర్తిగా నాకు ఇప్పుడు కూడా చాలా గర్వం. నేను ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాను. ప్రజారాజ్యాన్ని అంటే ప్రజారాజ్యం అనే పేరు వచ్చే కంటే సంవత్సరం ముందు నుంచి కదా, పార్టీ ఎస్టాబ్లిష్ చేసే ముందు కూర్చొని దాన్ని ఎలా మేము ఆలోచించిన విధానాలు కొంచెం విభిన్నంగా ఉండేది. నా గట్టిగా నమ్మకం అంటే ఫైనల్గా ఏమైంది, అందరూ రాజకీయవేత్తలు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం, అది దానికి భిన్నత్వం అన్నది పోయింది, మిగతా రాజకీయ పార్టీలాగా అయిపోయింది. సో 2 రాజకీయ పార్టీలు సేమ్గా ఉన్నప్పుడు, రాజకీయంగా ఉన్నప్పుడు, మూడో పార్టీ వస్తే ఇంకా దానికి కొత్తగా ప్లేస్ అన్నది రాలే. సో మేము కొత్తగా అనుకోని ఆలోచించి వెళ్ళాం. అదే పాటించుంటే ప్రజారాజ్యం గెలిచేదన్న నమ్మకం. అంటే ప్రజారాజ్యంలో కొంతమంది పేర్లు ఎందుకు కానీ చాలా పెద్ద పొజిషన్స్ వచ్చారు ఇప్పుడు ఆ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి. కానీ మీరు ఇంత రాజకీయ వారసత్వం ఉండి శివశంకర్ గారి కుమారులు అయ్యి, ఆయన మీరు ఇందాక అన్నట్టుగా ఇందిరాగాంధీ గారి తర్వాత వారే
నంబర్ 2 అని అంత పేరు తెచ్చుకున్నటువంటి ఒక రాజకీయవేత్త కుమారుడిగా మీరు సక్సెస్ కాలేకపోవడం అంటే అనేది సక్సెస్ అంటే వేరే వాళ్ళు ఆలోచించే సక్సెస్, నేను ఆలోచించే సక్సెస్ కొంచెం విభిన్నంగా ఉంటుందండి. నేను ఆలోచించే సక్సెస్ ప్రజల జీవితాలు మారితే అది సక్సెస్. సో నేను ఒక పదవి అక్కడ కూర్చోవడానికి వెళ్ళలేదు. నేను ప్రజారాజ్యం అన్నది బలహీన వర్గాల జీవితాలు మార్చాలి, వీళ్ళని ఆ గీతను పైనుంచి దాటించాలి అన్న ఆలోచనతోనే వెళ్ళాను నేను. సో చాలామంది నేను ఒక మంత్రి అయ్యాను, నేను ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అయ్యాను అలాగో ఆలోచించుకుంటూ వెళ్తారు. నేను ప్రజల జీవితాలు ఎంతవరకు మార్చగలిగాను, అది నాకు ప్రజల జీవితాలు మార్చాలన్నా కొంత అధికారం రావాలి. అది రాలేదు. దానికి నాకు ఎక్కడ రిగ్రెట్స్ లేవు. సొంత పార్టీ ఎందుకు పెట్టారు? రిగ్రెట్స్ అన్నది ప్రజల జీవితాలు మార్చలేకపోయాను అన్నదే రిగ్రెట్స్. సొంత పార్టీ పెట్టి మళ్ళీ వైండప్ చేశారు. సొంత పార్టీ అంటే నాకు ఇప్పుడున్న దాంట్లో బలహీన వర్గాల గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. ఉన్నవాళ్లే ఇంకా గట్టిగా అయిపోతూ ఉన్నారు. బలహీన వర్గాలు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి, ఒక మార్పు తీసుకొని రావాలి అని సొంత పార్టీ పెట్టాను. దురదృష్టం ఏంటంటే నేను ఆ 6 నెలలు ఏదైతే ఉండిందో నాకు చాలా డిసప్పాయింట్మెంట్స్ ఒకటి ఎదురయ్యాయి. బేసిక్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నేను ఎవరి జీవితాలు అయితే మార్చాలని అనుకొని నేను పార్టీ పెట్టాను, అసలు వాళ్ళకే జీవితాలు మార్చుకోవాలని ఉందా లేదా నాకు డౌట్ రావడం. అంటే మీ దగ్గర రానంత మాత్రాన వాళ్ళకి నా దగ్గర రావడం కాదు, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడే. కానీ అంటే డబ్బు ప్రభావం ఎంతవరకు, అంటే 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండగా మీరు ఇంకొక ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన మీకు కలగడం ఒకటే కదా. బలమైన కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదు కదా, నేషనల్ పార్టీ కదా, టీఆర్ఎస్ ఉండేది. సో నేను దానికి ధీటుగా ఇంకొక బలమైన ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవిద్దాం అనుకుంటూ వచ్చాను నేను. కానీ డబ్బు ప్రభావం, నా అదృష్టం ఏంటంటే శివశంకర్ గారు నాకు డబ్బులు వదిలిపెట్టలేదు, ఆలోచన విధానాన్ని వదిలిపెట్టలేరు. ఆయన మీకేమీ ఆస్తిపాస్తులు అన్నది అంటే బేర్ మినిమం. అండ్ ఆయన ఆయన చేతిలో ఏ ఆస్తి ఉన్నా కానీ అది ఆయన రాజకీయాలకి రాక ముందు ఆర్జించిన ఆస్తే ఉండింది ఆయనకి. ఇప్పుడు ఇదంతా స్వార్జితమా? ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇక్కడ, ఇది శివశంకర్ గారు పుట్టిన ఊరు, ఇది నేను ఎక్కడైతే ఉంటున్నాను. సో ఈ మామిడిపల్లి అందులో ఈ 3 ఎకరాలు ఉండింది ఆయనకి ఇప్పుడు 1950 నుంచి. సో అది నాకు ఇచ్చారు. ఆయన రాజకీయాలు వచ్చింది 1980లో. హిమాయత్ నగర్ ఇల్లు కొన్నా 1970లో కొన్నారు. ఆయన ఢిల్లీలో ఒక ఇల్లు ఉండింది, అది 75లో సుప్రీంకోర్టులో వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్న ఇల్లు అది. సో అలాగా ఆయన ఏ ఆస్తి ఉన్నా కానీ ఒక్క జూబ్లీ హిల్స్లో 2007లో అది కూడా లోన్ తీసుకొని కొన్న ఇల్లు అది. అది హిమాయత్ నగర్ ఇల్లు నాకు ఇచ్చినందుకు, ఢిల్లీ ఇల్లు సుధీర్కి ఇచ్చినందుకు, మా అక్కకి ఏదైనా ఇవ్వాలి అన్న దాంట్లో ఆయన అప్పు చేసి కొన్న ఇల్లు జూబ్లీ హిల్స్. సో ఇది భూమి నాకు ఇచ్చారు కానీ 3 ఎకరాలు, దీంట్లో కట్టుకున్నదంతా మేమే కట్టుకున్నాం. నేను తను ఇద్దరం కాంట్రిబ్యూట్ చేసుకున్న కట్టుకున్నదే ఇది. సో అలాగా ఆయన మాకు ఆలోచన విధానం ఆయన పుస్తకం చదివితే చదివిన వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. ఆయన బలహీన వర్గాల కోసం ఎంత తపన పడ్డారు వాళ్ళ జీవితాలను మార్చడానికి. సో ఆ ఆలోచన విధానంతో నేను రాజకీయాలకు వెళ్ళాను. కానీ డబ్బు ప్రభావం ఎంత ఉంది చూసి భయం వేసిందండి. అంటే నాకు తెలుసు డబ్బు ప్రభావం ఉందని. అంటే ముందు ఆలోచించలేదు మీరు? అంటే ఇంత ఉందని నాకు తెలియదు. పార్టీ పెట్టే ముందు అనుకోలేదా అంటే ఇంత ఉందని తెలియదు. నీకు ఉదాహరణకు చెప్తున్నాను నేను. అంటే 2014లో నేను ముషీరాబాద్ నుంచి నిలబడ్డప్పుడు ఖర్చు అయింది నాకు తెలుసు. 2018-19లో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిలబడమన్నప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పాను. నేను పార్టీ పెట్టడం ఆలోచన విధానం అదొకటి చాలా ముఖ్య కారణం. ఈ డబ్బు ప్రభావం తగ్గిద్దాము అని అదొక చాలా గట్టిగా అనుకున్నాను నేను, తగ్గించవచ్చు. ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఎందుకు కలిగిందంటే ప్రజలు 3 పార్టీలు ఉన్నాయనుకోండి, ఒకళ్ళు 500, ఒక 1000, ఒకళ్ళు 1500 ఇచ్చారు. వాళ్ళు 1000-1500 మంది ఇచ్చిన వాళ్ళకే ఓటు వేయడం లేదు కదా. 500 వాడు బాపం చేస్తున్నాడు అంటే అతను కూడా ఓటు వేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఇప్పుడే చెప్పాను నేను మీకు,
నేను చాలా కేసెస్ ఫ్రీగా చేసేవాడిని. మా వాళ్ళు ఊర్లలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు పార్టీ పెట్టారా, డాక్టర్ గారు వల్లనే నేను బ్రతుకున్నాను, డాక్టర్ గారు సర్జరీ చేసి నా జీవితం కాపాడారు, కాపాడడమే కాకుండా నా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదని చాలామంది చెప్పారన్నా అని నాకు మా వాళ్ళు వచ్చి చెప్పారు. అదే సమయంలో మరి మీరు పార్టీలోకి వస్తారా, ఆయన పార్టీ పెట్టారు కదా అంటే, మేము పార్టీలోకి వచ్చి డాక్టర్ గారిని డబ్బులు అడగలేం కదా, లేకపోతే మేము వేరే వాళ్ళకి కమిట్ అయిపోయాం. మా వాళ్ళు కమిట్మెంట్ ఏముందన్నా వాళ్ళకి డబ్బులతో కమిట్ అయిపోయారు. సో ఇంత డబ్బు ప్రభావం ఉన్నప్పుడు నేను మార్చలేను అని, నేను మారుద్దాం అనుకున్న నా కాన్ఫిడెన్స్ చాలా పడిపోయింది. అంటే మీరు చెప్పేది మనీ ప్రభావం అనేది ఓటర్ల మీద అంటారా, పొలిటీషియన్స్ మీద అంటారా? పొలిటీషియన్స్ది డబ్బు ప్రభావమే, ఓటర్లు కూడా ఓటేయడం డబ్బు ప్రభావంతోనే చేస్తున్నారు. నా దగ్గర ఖర్చు పెట్టడానికి అంత డబ్బు లేదు, ఊరికే పార్టీ నడిపించి లాభం ఏంటి అన్న ఆలోచనతో మర్చి చేశాను కాంగ్రెస్లో. అంటే కాంగ్రెస్ అప్పుడే ఖర్గే గారు అడిగారు, అదే సమయంలో ఖర్గే గారు ఫోన్ చేసి అడిగారు, ఓకే మీరు వస్తే బాగుంటుంది అని. మర్చి చేశాను. అంటే బేషరతుగానా లేకపోతే ఏమన్నా మీకు హామీ ఏమైనా ఇచ్చారా? నేను ఇప్పుడే మీకు చెప్పాను కానీ నేను ఎక్కడ పదవులు అడిగిన దాఖలాలు లేవు. సో నేను వాళ్ళు అడిగారు, నేను చేశాను. బాధేసింది, కానీ నేనేం చేయలేనప్పుడు దీన్ని నడిపించి లాభం ఏంటి అన్నట్టు నేను. సో ఎంత లాస్ అంటే దాన్ని ముందుకి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేకుండా ఎంత ఖర్చు పెట్టారు? 6 monthsలో ఎంత అయింది? మా ఫ్రెండ్స్ ఇచ్చారండి 6 నెలల్లో. కొంచెం మా ఫ్రెండ్స్, నాకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇచ్చారు. ఒక 60 లక్షల వరకు వాళ్ళు ఇవ్వడం, నేను 60 నుంచి 70 లక్షల వరకు 6 monthsలో. సో అంటే మీటింగ్కి నేను ఇంకా ఎక్స్పాండ్ చేసి చెప్పాలంటే, మీటింగ్కి రావడానికి డబ్బులు అడుగుతారు, మళ్ళీ మీటింగ్కి తీసుకురావడానికి వాళ్ళకి వెహికల్ ఇవ్వాలి, వచ్చాక అక్కడ భోజనాలు పెట్టాలి. సో ప్రతిదానికి అది డబ్బుతో. ఇట్స్ లైక్ అన్ ఈవెంట్. అంటే ఈవెంట్ అన్నా మీరు ఈవెంట్ చేస్తారు, మంచి ఈవెంట్ ఉంటే మీరు టికెట్లు పెట్టి మీరు ఆర్జించుకుంటారు, లేకపోతే ఫ్రీగా ఉంటుంది, దాన్ని చూడడానికి వస్తారు. ఇది ఈవెంట్ ఎలాగవుద్ది? మీరు వాళ్ళ జీవితాలు మార్చుతానని మీరు ఒక ప్రోగ్రాం పెడుతున్నారు, మీ జీవితాలు మార్చడానికి మిమ్మల్ని పిలవడానికి డబ్బులు ఇవ్వాలి, మీకు వెహికల్ ఇచ్చి తీసుకురావాలి. అది ఈవెంట్ కాదు కదా. ఇది పూర్తిగా ఏదో నా కోసమే అవుతున్నట్టు అనిపించింది నాకు. ఇది చేస్తుంది నా కోసం కాదు కదా, నేను వాళ్ళ కోసం చేస్తున్నాను. వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి వెహికల్ పెట్టి, వాళ్ళని తీసుకొచ్చి భోజనాలు పెట్టి, ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది, వెళ్ళలేదన్నది ఒక నిరుత్సాహంతో ఇప్పుడు కూడా బాధేస్తుంది. కానీ నాకు ఇంకో వేరే దారి కనిపించలే. ఇప్పుడు ఏంటి మీకు కాంగ్రెస్లో పార్టీలో ఏమన్నా రోల్ ఉందా? కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు మరి వాళ్ళు రోల్ ఇస్తామని అంటున్నారు, బట్ నేను ఇప్పుడు మాత్రం పూర్తిగా శివశంకర్ గారు ఆయన జీవితం రాసుకున్నారు, డిక్టేట్ చేశారు నాకు, ఆయన సెక్రటరీకి, మా మేనకోడలికి, ఇలాగ కొంచెం 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 డిక్టేట్ చేశారు నా సెక్రటరీకి. సో అవన్నీ ఒక దగ్గర కూర్పు చేసి ఒక వాల్యూమ్ తయారైంది. అంటే అన్నిట్లోంచి పిక్ చేసుకొని దాన్ని ఒక దగ్గర, ఆల్రెడీ ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ పుస్తకం అన్నది ఇంగ్లీష్లో ఆయన డిక్టేట్ చేశారు, ఒక వాల్యూమ్ అయిపోయి ఉండింది. దాన్ని నేను తెలుగులో అనువదించి ఎంఎస్కో పుస్తకం వాళ్ళు వల్లీశ్వర్ గారు అన్నారు, ఆయన అనువాదం చేశారు, ఎంఎస్కో రిలీజ్ చేశారు. అది తెలుగుది. యాక్చువల్లీ ఎలా వచ్చింది రెస్పాన్స్? అది నేను కూడా అటెండ్ అయ్యాను ఆ ఫంక్షన్కి, చాలా బాగా వచ్చిందండి. అంటే గోపాలకృష్ణ గౌడ వీళ్ళందరూ వచ్చారు. అంటే వాళ్ళు గోపాలకృష్ణ గౌడ గారు, సుశీల్ కుమార్ షిండే గారు, వీరప్ప మొయిలీ గారు, వాళ్ళిద్దరూ నాన్నగారి దగ్గర జూనియర్స్ మంత్రులుగా కానీ వాళ్ళ ఆయా రాష్ట్రాల్లో. గోపాలకృష్ణ గౌడ గారు ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి. సో వాళ్ళు ఏంటంటే బేసిక్గా అప్పుడే ఇంకో 8 నెలల్లో ఎలక్షన్స్ ఉండింది. 8 నెలల్లో ఎలక్షన్స్ ఉంటే అది కూడా అదే ఆలోచనతో తెలుగులో రిలీజ్ చేపిస్తే నాకు కూడా, నేను పెట్టిన పార్టీకి కూడా తోడ్పడుతుంది కదా అన్నట్టు నేను అది తెలుగులో ఫస్ట్ రిలీజ్ చేయించాను. రెండోది ఏంటంటే శివశంకర్ గారి చరిత్ర రిలీజ్ అవుతున్నప్పుడు దాని గురించి వెళ్ళి మాట్లాడాలంతటా. నేను ఆంగ్లంది రిలీజ్ చేసి ఉంటే నాకు మాట్లాడడం దానికి టైం.
నేనే మీరు అన్నారు. ఓకే. ఫస్టే ఇంగ్లీష్దే రెడీ అయింది కాబట్టి నేను ఇంగ్లీష్ది రిలీజ్ చేయించుంటే దేశం అంతా తిరగాల్సి వచ్చేది. అచ్చా. ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ పెట్టుకొని నేను దాన్ని వదిలిపెట్టి దేశం అంతా తిరగడానికి ముందు తెలుగు ప్రతిదీ ఇచ్చారు. అందుకు తెలుగు ప్రచురించి తెలుగుది రిలీజ్ చేయించాం. అంటే ఆయన చాలా బాధాకరమైన చిన్నతనం నుంచి బూట్లు పాలిష్ చేసుకుంటూ రైల్వే స్టేషన్లోనే పడుకుంటూ పల్లీలు అమ్ముకుంటూ అలాంటి జీవితం ఆయన. సో మీరు ఏదైతే అడిగారో దానికి రెస్పాన్స్ ఎలాగొచ్చింది అని అంటే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ చాలామంది రాయడం, మేము కేశవరావు గారు కూడా అదే అన్నారు. మొదటి 60 పేజీలు చదివాక కళ్ళల్లో నీళ్లు తిరిగి అంత మసకబారి మేము ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాం. మూసేసి మరుసటి రోజు చదువుదాం అని అంటే మరుసటి రోజు మళ్ళీ అవే జ్ఞాపకం అని వచ్చి, ఎందుకంటే నేను ఒకళ్ళిద్దరిని అడిగాను చదివారా అని. ఎక్కడ చదవడం అవుతుంది, మొదటి 60 పేజీలు దాటలేకపోతున్నాం మేము. ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి బాధ వచ్చి ఏడ్చేసి మళ్ళీ 4 రోజుల తర్వాత మొదలు పెట్టినా కానీ మళ్ళీ అదే బాధాకరమైన అవన్నీ జ్ఞాపకాలు వచ్చి, సో మెల్లిగా చదువుతున్నాం, నువ్వు తొందర పెట్టకు మమ్మల్ని, ఈ పుస్తకం మెల్లిగా చదవాల్సిన పుస్తకం అని. నేను కూడా చదివాలండి అది. ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చింది కూడా. ఓ పబ్లిషర్స్ ఇప్పుడు కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు కూడా అదే అన్నారు, అసలు కింద పెట్టలేకుండా చదవగలిగాము మేము, పెట్టలేకపోయాం కింద. ఓకే. రాత్రి అంతా కూర్చొని చదివాము, చాలా ఇంప్రెస్ అయ్యాము. ఎవరు వేస్తున్నారండి, ఎవరు ప్రచురణకర్త? ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఉంటుంది. వాళ్ళు అంటే ఇప్పుడే అదే రివీల్ చేయటం మంచిది, రివీల్ చేయొద్దన్నారు. అందుకోసం నేను పూర్తిగా వాళ్ళతో కాంట్రాక్ట్ అంతా కంప్లీట్ అయ్యాకే డెఫినెట్గా పుస్తకం వస్తుంది. దేశం అంతా తిరుగుతాను నేను. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన చేసినవి శివశంకర్ గారికి కానీ నాకు కానీ, మేము ఇంటోళ్ళం, మా ఇద్దరికి రాంది, మళ్ళీ తను బయట నుంచి వచ్చినా తనకి రాంది, మమ్మల్ని మేము మార్కెట్ చేయలేకపోవడం మాది చాలా డిసడ్వాంటేజ్ అండి. అంటే ఇటీవల ఒక వాదన ఏంటంటే శివశంకర్ గారికి కూడా భారతరత్న రావాల్సినటువంటి వ్యక్తి ఆయన, కానీ అది రాకపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు డిఫరెన్సెస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిఫరెన్సెస్ అనేది కూడా ఒక ఉందండి. అంటే అటువంటి డిమాండ్ ఏమన్నా మీరు ఏమన్నా చేయదలుచుకున్నారా? నేనేం డిమాండ్ చేయడం లేదు. ఆయన చేసిన వాటికి, ఆయన సాధించిన వాటికి, ఆయన ఏ స్థాయికి అయితే, అంటే ఇప్పుడు చాలామంది అన్ని వసతులు ఉంటాయి, కంఫర్టబుల్ లైఫ్, డబ్బు ఉంటుంది, మంచి మంచి స్కూల్స్లో చదివి, ఈయనేమో ఎక్కడో లేబరర్గా పనిచేయాల్సి వచ్చిన పరిస్థితి నుంచి ఇంట్లోంచి పారిపోయి ఇక్కడ నుంచి అమృత్సర్ వెళ్ళే లోపల ఆకలితో మధ్యలో నాగ్పూర్లో దిగిపోయి అక్కడ వారం రోజులు కూలి పనిచేసి అటు నుంచి మళ్ళీ ఢిల్లీలో దిగి ఢిల్లీలో కూర్చొని కొన్ని రోజులు కూలి పనిచేసి, ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమం నడుస్తుంది. ఆ టైంలో ఉత్తరాలు రాస్తే బ్రిటిష్ వాళ్ళు తెరిచి చదివేవారు. సో ఈ స్వాతంత్ర యోధులంతా కురియర్స్ లాగా కొందరిని పెట్టుకునేవారు, వాళ్ళకి డబ్బు ఇచ్చి లెటర్ ఇచ్చి ఇది వెళ్ళి. సో ఈయన ఢిల్లీ నుంచి పెషావర్కి వెళ్ళి ఉత్తరం ఇవ్వడం, అలాంటి పరిస్థితుల నుంచి దొరికితే చంపేస్తారు బ్రిటిష్ వాళ్ళు. అంటే అగెన్స్ట్ ఆల్ ఆడ్స్ అక్కడ నుంచి అమృత్సర్ వెళ్ళి ఫస్ట్ అక్కడ వాళ్ళ అన్న ఆకలితోని ఈయన ఫీజులు కట్టుకుంటూ ఆయన చనిపోవడం. ఈయన వచ్చిన పరిస్థితి అది. డబ్బుండి అన్నీ ఉండి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈయన వచ్చిన వాళ్ళల్లో ఆ రోజుల్లో అనుకుందాం ఒక 90% భారతదేశం వాళ్ళు చాలా బీద పరిస్థితిలో, హీన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళల్లోంచి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు శివశంకర్ గారి స్థాయికి? ఈ డబ్బున్న వాళ్ళు అన్ని వసతులు పెట్టుకొని కూడా ఈయన స్థాయికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉంటారండి. సో అలాంటప్పుడు ఈయనకు గుర్తింపు రావాలి అని పుస్తకం తీసుకొని వస్తున్నాను నేను. ఆ గుర్తింపు ద్వారా
ప్రభుత్వాలు కానీ ఆయన గుర్తించి ఆయనకి రావాల్సిన పురస్కారం కానీ ఇవ్వగలిగితే దానికంటే ఎక్కువ సంతోషపడేవాడు నాకంటే ఎక్కువ ఎవరు ఉండరు. అంటే ముఖ్యంగా మీరు అన్నారు ఆయన కాంట్రిబ్యూషను పాలిటిక్స్ ఒక రకంగా, ముఖ్యంగా న్యాయ వ్యవస్థకి, ముఖ్యంగా ఆయన బడుగు బలహీన వర్గాల వారు న్యాయమూర్తులు కావడానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గురించి చాలా ఎక్కువ చెప్తూ ఉంటారండి. దాని మీద మీరు అంటే మీరు ఏ విధంగా చెప్తారు, ఎలాబరేట్ చేస్తారు? అంటే ఆయన వివిధ రాష్ట్రాల్లో చూస్తే ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీకి చెందిన వాళ్ళే న్యాయమూర్తులు అవుతున్నారు, వాళ్ళే ప్రధాన న్యాయమూర్తులు అవుతున్నారు, మిగతా సెక్షన్స్ వాళ్ళు అవడం లేదు. ఉట్టి న్యాయమూర్తులు అవడమే కాదు, వాళ్ళే ఆ సెక్షన్ వాళ్ళే న్యాయమూర్తులు అవడం వలన న్యాయం కూడా వాళ్ళ తరపునే వెళ్ళిపోతుంది, జడ్జిమెంట్స్ కూడా వాళ్ళ తరపునే ఇస్తున్నారు వాళ్ళు. అంటే ఒక వాళ్ళ సెక్షన్ వాళ్ళు ఇంకొక బీద ప్రజ వాళ్ళిద్దరి మధ్యలో ఒక భూ వివాదం కానీ వస్తే, భూ వివాదంలో ఇతంది బీద ప్రజ న్యాయం ఉన్నప్పటికీ న్యాయమూర్తి ఆ సెక్షన్ నుంచి ఉన్నందుకు ఆ జడ్జిమెంట్ కూడా అతని వైపు వెళ్ళిపోతుంది. ఇది శివశంకర్ గారు కానీ ఇక్కడ నేను కూర్చొని కానీ అంటున్నది కాదు. లాల్ బహదూర్ మన ఎవరు దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఉత్తరం రాశారు లాల్ బహదూర్ శాస్త్రి గారికి. ఆయన గృహమంత్రి, ప్రధాన న్యాయమూర్తి గంగా ఖేడ్కర్ అని, వాళ్ళకి ఇలాగా కమ్యూనిటీ వైజ్ జడ్జిమెంట్స్ నడుస్తూ ఉన్నాయి అని. సో ఇది శివశంకర్ గారు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ అని, జడ్జి ప్రధాన న్యాయమూర్తి ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఆ రాష్ట్రంలో వేరే ప్రధాన న్యాయమూర్తి కావడానికి వీలు లేదు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోవాలి అని. ఎందుకంటే ఒరిస్సా నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో ఆంధ్రప్రదేశ్కి కానీ విభజన తర్వాత తెలంగాణకి కానీ ప్రధాన న్యాయమూర్తులుగా వస్తే వాళ్ళకి ఇక్కడ కాస్ట్ ఈక్వేషన్స్, కుల ప్రాతిపదికలు తెలియవు కాబట్టి వాళ్ళు వేరియస్ సెక్షన్స్ నుంచి జడ్జెస్ అడ్వకేట్స్ని తీసుకొని అన్బయాస్డ్గా జడ్జిమెంట్స్గా తీసుకుంటారు అని ఆ ఆలోచన విధానంతో తీసుకొచ్చి. సో అది గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ అంటారు శివశంకర్ గారు చేసింది. ఇప్పటికీ లీగల్ ఫ్రాటర్నిటీలో ఎవరినన్నా కదిపితే శివశంకర్ గారి కాంట్రిబ్యూషన్, రాజకీయాలు పక్కన పెడితే న్యాయ వ్యవస్థలో అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. అదొకటి. రెండోది బీద ప్రజలు వాళ్ళు న్యాయం వాళ్ళ వైపు ఉన్నా కానీ వాళ్ళు డబ్బు లేనందువలన ఓడిపోతున్నారు. ఇప్పుడు అంటే నేను కంపేర్ చేయడం లేదు, ఇప్పుడు నేను కూడా న్యాయపరమైన ఆలోచనతో పార్టీ పెట్టాను, కానీ డబ్బు లేనందుకు నేను ఓడిపోయాను. అలాగే అక్కడ కూడా డబ్బు లేనందుకు వాళ్ళు న్యాయం వరకు వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నాడు అనుకోండి, వాడు అక్కడ ఊర్లో ఒక భూ వివాదం అయ్యి గెలిచినా ఓడినా అవతల పక్కవాడు హైకోర్టుకి వెళ్ళాడు అనుకోండి, వీడు హైకోర్టుకి రావాలి, సంవత్సరాలు కేసు నడుస్తుంది, వీడు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి వెళ్తుండాలి. ఇక్కడ ఓడినా గెలిచినా సుప్రీంకోర్టుకి వెళ్తే వీడు ఢిల్లీ వెళ్ళగలుగుతాడా? ప్రయాణం, ఉండడం, కోర్టు ఫీజు. సో ఇవన్నీ ఆలోచించి ఆయన 1987లో ఫ్రీ లీగల్ సర్వీసెస్ యాక్ట్ అని తీసుకొని వచ్చారు. అంటే ఎవరైతే న్యాయం పొందాల్సిన వాళ్ళు డబ్బులు లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, కోర్టు సపోర్ట్ చేయాలి, అడ్వకేట్స్ కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఫీజు తగ్గించుకోవాలి. లీగల్ ఎయిడ్ అనేది ఫ్రీ లీగల్ ఎయిడ్స్కి 87లో. ఇవాళ ఉన్న లోకాయుక్త ఇవన్నీ తీసుకొచ్చింది శివశంకర్ గారు, ఉట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెసే కాదు. అయితే ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ స్కీమ్ ఎందుకు సక్సెస్ఫుల్ కాలేకపోయింది, ఎందుకు దానికి రావాల్సినంత గుర్తింపు రాలేదు, అది ఎందుకు ముందుకు వెళ్ళలేదు అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయగలిగినా లేకపోతే కోర్టు చేసినా అడ్వకేట్స్ వాళ్ళ ఫీజు తగ్గలేదు, ఆ ఫీజు అలాగే ఉండిపోయింది. సో దానివలన అది ముందుకెళ్ళలేదు. బట్ ఆయన అలాంటి తీసుకొచ్చిన సంస్కరణలు చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు చాలా లేట్గా చేస్తున్నారా మీరు? మీ ఫాదర్కి ఏదైతే ఆయన జీవిత చరిత్ర కానివ్వండి, ఆయన రైటింగ్స్ కానివ్వండి, చాలా లేట్ అయినట్టు. చాలా లేట్ అయిందంటే ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన డిక్టేట్ చేశారు, అప్పుడే రావాల్సింది. అయితే ఇదేంటంటే ఒక మనిషికి ఒక ఆలోచన విధానం ఉంటుంది.
ఆ ఆలోచన విధానాన్ని సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళగలిగే ఆలోచన విధానం కూడా రాస్తున్న వాళ్ళకు ఉండాలి. సో ఈయన డిక్టేట్ చేసినప్పుడు 2-3 వచ్చారు. అబ్దుల్ కలాం ఆటోబయోగ్రఫీ జీవిత చరిత్ర రాసిన అతను వచ్చాడు. అతను కొంచెం ముందుకెళ్ళాక అతను లేదు ఇలా కాదు ఇలాగుండాలి అని శివశంకర్ గారితో ఆర్గ్యూ చేయడం మా ఇంట్లోనే నేను చూసేవాడిని. అయితే శివశంకర్ గారు నా జీవిత చరిత్ర నాది, నువ్వెవరు ఇలా ఉండాలని చెప్పడానికి. సో అలా పడకుండా 3-4 వెళ్ళిపోయారు. అంటే మీకు మీరు అడిగిన ప్రశ్నకి నేను ఉదాహరణగా నేను చెప్తున్నాను. నేను మీకు ఒక దగ్గర అంటే శివశంకర్ గారు నేను ఆఫీస్లో కూర్చొని సాయంత్రం 7 గంటలకి ఫైల్స్ చూసుకుంటున్నప్పుడు అంటే ఇది ఇంగ్లీష్లో రాసింది. నాకు అప్పుడు ర్యాక్స్లో ఫోన్ వచ్చింది. ర్యాక్స్ అంటే ప్రధానమంత్రికి మంత్రుల మధ్యలోనే ఉండేది ఆ ఫోన్. ఇంకెవరు ఎత్తొద్దు, ఇంకెవరు చెయ్యరు దానికి. ప్రధానమంత్రి ఆ మంత్రితో మాట్లాడాలనుకున్నాం. అయితే ఇందిరాగాంధీ గారు ఎప్పుడూ ర్యాక్స్లో చేసేవారు కాదు. తన సెక్రటరీతోని ఒకసారి నేను శివశంకర్ గారు మాట్లాడాలి కలిపియండి అనేవారు. ర్యాక్స్లో చేసిందంటే చాలా సీరియస్ది, ఏదో పెద్ద ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ, అర్జెన్సీ అవన్నీ ఉంటాయి. సో నాకు ర్యాక్స్లో ఫోన్ వచ్చింది. నేను ఇమీడియట్లీ ఆవిడ పిలిస్తే నేను వెళ్ళిపోయాను అని వచ్చింది. నేను దాన్ని ట్రాన్స్లేషన్కి ఇచ్చినప్పుడు ఒకళ్ళు దాన్ని నాకు అంటే ఒక్క చాప్టర్ ఇచ్చాను నేను, మీరు చేసి చూపియండి ఎలా ఉంటుంది. ఒక సుందరమైన సాయంకాలం అని మొదలుపెట్టాడు ఆయన. ఓకే, అది ఒక చాలా సీరియస్ ఇష్యూ కదా, దాన్ని మీరు సుందరమైన సాయంకాలం అని మొదలు పెడితే ఎలా అవుద్ది. సో అలాగా సుందరమైన సాయంకాలాలు సినిమాల్లో చూపిస్తాము డ్యూట్లు పాడే ముందు. సో అలాగా ఆ ఆలోచన విధానం బయటికి రావడానికి ఆయన సోల్ ట్రాన్స్లేట్ అవ్వాలి. ఆయనకి ఆ రాయడానికి వచ్చిన వాళ్ళకి పొంతన కుదరలే. ఆయన 2017లో మమ్మల్ని వదిలేసి వెళ్ళారు. నేను తీసుకోలేదు అది 2-3 సంవత్సరాలు. కోవిడ్ అప్పుడు ఊరికే ఇలాగే కూర్చుంటున్నాం. ఒక ఫ్యామిలీ బాండింగ్ అయితే చాలా పెరిగిపోయింది. సో ఆ కూర్చొని మేము చేసే దాంట్లో నేను టైం చాలా ఉండింది చేతిలో. నేను ఒక సగం రోజు ఫ్రీగా ట్రీట్మెంట్స్ ఇచ్చాను కోవిడ్లో, అంతా ఆన్లైన్. ప్రతి స్లమ్స్లో వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో నా నంబర్స్ పంపించాను, ఎవరికి ఏం కావాలన్నా. నా కొలీగ్స్ అందరూ ఆ 15 రోజులు క్వారంటైన్ అప్పుడు 30,000 ఛార్జ్ చేసేవారు పేషెంట్స్ దగ్గర. సో అది ఉట్టి ఇవ్వగలిగిన పేషెంట్స్కే అందుతుంది. మా జర్నలిస్టులు చాలామందికి మీరు చేశారు ఇంక్లూడింగ్ మీ. సో నేను ఇలా ఫ్రీ సర్వీస్ చేస్తున్నప్పుడు సగం రోజు దానికి వెళ్ళిపోయేది, వీడియోస్ చేయడం, మాట్లాడడం, అందులో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ చెప్పడం, చాలా సర్క్యులేట్ అయ్యాను. ఇంకో సగం డే ఏం చేయాలి అన్న దాంట్లో నేను శివశంకర్ గారి డిక్టేషన్ చేసింది కూర్చొని చదవడం మొదలెట్టా. చదువుతున్నప్పుడు ఇదేంటి, నేను పిచ్చిగా దీన్ని ఎందుకు తీసుకోలేదు ఇన్ని రోజులు, ఇది చేయాల్సింది నేను ఇంతవరకు అని చెప్పి అప్పుడు నేను అది స్టార్ట్ చేసి సరిగ్గా కోవిడ్ అయిపోయే టైంకి ఇంగ్లీష్ ఫస్ట్ వాల్యూమ్ అయిపోయింది, దాని తెలుగులో అనువాదం జరిగింది. ఇప్పుడు అడుగుతున్న పబ్లిషర్స్ 2 వాల్యూమ్స్ మాకు ఒకటేసారి మా చేతిలో పెట్టండి అన్నారు. ఇంకో 2-3 చాప్టర్స్ ఉన్నాయి, అయిపోతాయండి అవి. సో ఇంటర్నేషనల్ పబ్లిషర్ అయితే ఈ సంవత్సరం వచ్చేస్తుంది. అంటే క్వాలిటీ ఉండబట్టే వాళ్ళు చేస్తారేమో. నేను ఆశపడుతున్నాను 10 ఆగస్టున ఆయన పుట్టినరోజు, ఆ రోజు వస్తే బాగుంటుందని చూస్తున్నాను. సో మీరు కూడా ఇంగ్లీష్ బాగొచ్చు కదా, మీరు చేయలేరా? అది నేనే చేస్తున్నా. మీరే చేస్తున్నారా? నేనే, అంటే ఆయన అవన్నీ కూర్పులన్నీ నేనే చేస్తున్నాను. సో అంటే వేరే వాళ్ళు ఎవరు లేదు, పూర్తిగా నేనే చేస్తాను కంప్లీట్గా. ఎడిటర్ నేనే, దానికి ఎడిటోరియల్లో పేరు నాదే ఉంటుందండి, నేనే చేస్తాను. మేడం గారు, అంటే మీ గురించి చాలామంది తెలుసు కానీ మీ బ్యాక్గ్రౌండ్ తెలియదు. మీ మాట చూస్తే తెలంగాణ స్లాంగ్ ఎక్కడ కనబడదు, అందుకని చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. చాలా డౌట్స్ తను చెప్పే ముందు నేను ఒక ఆన్సర్ ఇస్తానండి. యాక్చువల్లీ నాకంటే తనే ఎక్కువ తెలంగాణ. ఎందుకంటే వాళ్ళు జనరేషన్స్ మదరు ఫాదరు అందరు ప్యూర్ తెలంగాణ వాళ్ళు. అంటే అసలు ఆంధ్ర సంబంధం ఎక్కడా లేదు. నాకన్నా మా మదర్ విజయనగరం నుంచి వచ్చారు. సో నేనన్నా సగం ఆంధ్ర. ఏంటంటే మీ నేపథ్యం? మా నాన్నగారు మార్గం నరసింహరావు గారు
ఆయన ఇక్కడే తెలంగాణకి చెందినటువంటి వారు. మా అంటే గ్రాండ్ పేరెంట్స్ ఇటు మెటర్నల్ కానివ్వండి పెటర్నల్ కానివ్వండి రెండు వైపులా కూడా దే ఆర్ ఫ్రమ్ తెలంగాణ. అంటే ఆరిజిన్స్ తెలంగాణ. మీ ఎంతమంది అండి మీ సిబ్లింగ్స్? నాకు 2 అన్నయ్యలు. మేము పక్కా తెలంగాణ, హైదరాబాద్. మా నానమ్మ వాళ్ళందరూ సుల్తాన్ బజారు. మా ఇటు సైడ్ మా మదర్ సైడ్ వాళ్ళంతా కలాసిగూడ, లాలగూడ కలాసి. మా గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఏమో రైల్వేస్లో పనిచేస్తారు. ఎలా వచ్చింది మీకు స్లాంగ్? సో నా కళ మూలానే అనుకుంటాను నేను. ఎందుకంటే మా గురువు గారు ఉమారామారావు గారు చిన్నప్పటి నుంచి ఇందులో ఉండడం మూలాన, తర్వాత సాహిత్యం డాక్టర్ ఉమారామారావు గారు అండి. అంటే సాహిత్యం చదువుకోవడం, తర్వాత పురాణాలు ఇవన్నీ కూడా, తర్వాత ఇతిహాసం ఇవన్నీ కూడా కొంచెం చదువుకోవడం, తర్వాత ప్రెజెంటేషన్, తర్వాత స్క్రిప్ట్ రాయించుకోవాలంటే కొంచెం అవగాహన మనకు కూడా ఉండాలి కదా ప్రెజెంటేషన్లో. సో అలా కొంచెం ఎవరు లేరండి. అంటే మా అమ్మకి చాలా నృత్యం అంటే చాలా ఇష్టం ఉండేదట. చిన్నప్పుడు నేర్చుకోవాలని అనుకుంది, కానీ అంత ప్రోత్సాహం ఆవిడికి లభించలేదు ఆ కాలంలో. షీ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ కీసాయి స్కూల్. అక్కడ చదువుకున్నారు ఆవిడ. ఎందుకంటే అక్కడ వెళ్ళాల కూడా అటు సైడే ఉండేవారు కదా. సో స్కూలింగ్ అంతా అక్కడ అయింది. ఎక్కువగా ఆంగ్లో ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. అప్పుడు రైల్వేస్ లో పనిచేసే వాళ్ళకి అందరికి కూడా ఆ కొంచెం వాళ్ళందరితో మంచి సంబంధాలు ఉండేవి. ఇక్కడ హైదరాబాద్ అంటే మీకు తెలిసిందే, పక్క తెలంగాణ. సో కానీ కళ మూలాన నాకు కొంచెం ఆ తేడా అనుకుంటాను. అందరు కూడా యూనివర్సిటీలో కూడా అలా అనుకునే మాట్లాడతారు. అంటే చాలా మీ ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు చాలా మందికి ఏంటంటే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. చాలా. ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్పాలి ఇక్కడ. శేషన్ గారు ఒక ప్రోగ్రామ్ లో మేము కలుసుకున్నప్పుడు, టిఎన్ శేషన్ గారు, ఆయన ఇంకో మాట అన్నారు. నన్నేమో అందరూ కొంచెం తమిళనాడు అనుకుంటారు, ఆంధ్ర అనుకుంటారు, ఇంకే వాట్ ఎవర్. ఆయనేమో నన్ను చూసి అయ్యో మలయాళీ అని అడిగారు అనమాట. నన్ను నో యూ షుడ్ గో డౌన్ అండ్ చెక్ యువర్ ఫ్యామిలీ ట్రీ, ఐ థింక్ దర్ ఇస్ సమ్ కనెక్ట్ అని అన్నారు. డాన్స్ ప్రోగ్రామ్ చూసా. డాన్స్ ప్రోగ్రామ్ చూసా. అంటే లాస్ట్ అంటే ఈ ప్రభుత్వం రాకముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ అవార్డు వాళ్ళు ఆలోచించినా కానీ కేసీఆరే కానీ, మోస్ట్లీ కేసీఆర్ అఫీషియల్స్, కొందరు అఫీషియల్స్ క్లోజ్గా ఉంటారు మాతోని, వాళ్ళతోని ఇంకెవరి పేరైనా చెప్పండి, ఆ అమ్మాయి ఆంధ్ర అమ్మాయి కదా. ఫస్ట్ మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం 2015 మనకి ఆ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా మనం June 2 ఎప్పుడైతే మనం తెలంగాణ రావడం జరుపుకున్నాము, అప్పుడు అందరు కళాకారులని చాలా మంది వివిధ రంగాల నుండి అందరినీ సత్కరించారనమాట ఆ రోజు పరేడ్ గ్రౌండ్స్లో. సో అప్పుడు కూడా నాకు కొన్ని రోజుల ముందు ఫోన్, మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, మీరు ఇక్కడి నుంచేనా, మీరు తెలంగాణ, నేను బాబాయ్ నేను ఇక్కడి నుంచేనండి, ఇక్కడ శివశంకర్ గారు కోడలు కాబట్టి ఇప్పుడు తెలంగాణ అంటారేమో కానీ ఆంధ్ర అమ్మాయి కదా అని ఎవరు. సో ఫస్ట్ పురస్కారం తనకే వచ్చింది ఆవిర్భావం అయినప్పుడు, ఫస్ట్ 2014లో ఏదైతే కళాకారిణిగా ఐఎమ్ ద ఫస్ట్ వన్ అయ్యారు. అది ఆలోచించి అన్నీ కన్ఫర్మ్ చేసుకొని తెలంగాణ కదా అని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఇచ్చారు. మా అమ్మ నాన్న పేరు, మా తాతయ్య పేరు, నానమ్మ పేరు, అన్ని పేర్లు ఇచ్చిన తర్వాత నేను మీకు ఇక్కడ ఒకటి చెప్పాలండి. 69 ఎడ్యుకేషన్లో మేము 4th క్లాస్ 5th క్లాస్. సో మా ఫ్రెండ్స్ అయితే మా ఫాదర్ ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి 2-3 వరకు ఆఫీస్లోనే ఉండేవారు. సో మా ఫాదర్ని ఎప్పుడు శుక్రవారం సాయంత్రం ఒకటే రోజు చూసేవాళ్ళం. ఆ రోజు మమ్మల్ని, ఆయనకి ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం, ఆ సినిమాకి తీసుకొని వెళ్ళేవారు. తాజ్మహల్లో ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం, చాలా ఇష్టం. యాక్టర్ అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే ఎన్టీ రామారావు గారికి ఆయనకి పొలిటికల్గా పడేది కాదు. అవును, తర్వాత అది ఎన్టీఆర్ పొలిటిక్స్లో రాకముందు ఎన్టీ రామారావు మీకు అంటే నాకు తెలిసి ఒక సందర్భంలో ఒక స్టేజ్ మీద రాజీవ్ గాంధీ గారి సమక్షంలో కొంత ఫ్రిక్షన్ కూడా జరిగింది. చాలా ఫ్రిక్షన్స్ జరిగాయి. శివశంకర్ గారికి ఎన్టీ రామారావు గారికి, పర్హాప్స్ నేను కూడా మంగళగిరి అనుకుంటా. అయితే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ మన ఇంట్లోనే పెట్టారు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు
శివశంకర్ గారు ఎప్పుడు హైదరాబాద్ వస్తే శివశంకర్ గారి దగ్గరికి వచ్చేవారు. ఆయన ఏదో ఒక పని ఉండింది ఆయనకి, అది ప్రభుత్వంలో, అది శివశంకర్ గారు ఆయన చేసి పెట్టారు. చేసి పెట్టాక ఆయన సినిమాలు ఇష్టం అని తెలిసి ప్రతిసారి ఈయన వచ్చినప్పుడు అది ఆదివారం అయితే ఆయన రామకృష్ణ సినీ స్టూడియోస్లో ప్రివ్యూ థియేటర్లో ఒక ఆయన సినిమా వేసేవాడు. దానికి ఈయనతోని చంద్రబాబు నాయుడు వెళ్ళేవాడు శివశంకర్ గారితో. సో అలాగా శివశంకర్ గారినే అడిగాడు, సార్ ఇలా మా అమ్మాయి ఉంది, ఆయన మా కమ్యూనిటీయే, పెళ్లి కాలేదంట, మీరేమైనా మాట్లాడగలుగుతారా అంటే అప్పుడు శివశంకర్ గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒప్పించారు. ఇదంతా ఎన్టీ రామారావు రాజకీయాల్లో అదంతా పుస్తకంలో ఉంది, తెలుగు పుస్తకంలో, రాజకీయాల్లోకి రాకముందు. ఆ తర్వాత ఆయన్ని రాజ్యసభ మెంబర్షిప్ అడిగారు, నామినేటెడ్ ఒకటి ఉంటుంది కదా కళాకారులకి. సో అది అంటే ఇక్కడ ఒక చిన్న ఇదండి, అంటే ఇప్పుడు మీరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, అంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో నాన్ రెడ్డి వాళ్ళందరూ శివశంకర్ గారి చుట్టూ ర్యాలీ అయ్యేవాళ్ళు అనేది ఒకటి. ఆ క్రమంలో చంద్రబాబు గారు కూడా శివశంకర్ గారితో లేదు అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా శివశంకర్ గారితో బాగా క్లోజ్గా ఉండేవారా? చాలా క్లోజ్గా. రాజ్యసభ అది ఇచ్చినప్పుడు భవనం వెంకటరామ్ గారు ముఖ్యమంత్రి, ఆయన కొంచెం అపోజ్ చేశారు. అవసరం లేదు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆవిడ జమిని గణేష్ శివాజీ గణేషన్కి ఇవ్వాలనుకుంటున్నారు, వదిలేయండి శివశంకర్ గారు, తనకి ఇవ్వనివ్వండి అని ఆయన కొంచెం, అంటే మరి ఇన్సెక్యూరిటీ ఏమో, ఎన్టీ రామారావు లాంటి పాపులర్ మనిషి రాజ్యసభ వెళ్తే వాట్ ఎవర్. సో ఆయన మన ఇంటికి వచ్చి, సార్ మీరు ట్రై చేశారు, అల్లుడు గారికి మంత్రిత్వం ఇప్పించారు కానీ ఆయనకి తగిన అంత, అంటే ఆయనకి ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ కావాలి, ప్రాధాన్యత శాఖ, క్యాబినెట్ ర్యాంక్ రాలేదు, ఆయన డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అలా ఉన్నారు. ఆయనతోనే సహా వచ్చిన రాజశేఖర రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ అయిపోయాడు కానీ ఇంకా ఈయన డిప్యూటీ మినిస్టర్గానే ఉన్నాడు. ఆ తర్వాత మీరు రాజ్యసభ ట్రై చేశారు, అది కూడా కాలేదు, నేనున్నాను ఆ రోజు, నేనే పార్టీ పెట్టి నేనే మంత్రులను అపాయింట్ చేసుకుంటాను, నేనే రాజ్యసభలు చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనేమో పూర్తిగా రోజంతా బిజీ. మా అమ్మ పూర్తిగా మమ్మల్ని చూసుకోవడం అంతా మా అమ్మనే. చాలా స్ట్రిక్ట్గా ఉండింది, చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేది. సో మా క్లాస్మేట్స్ అందరూ జై తెలంగాణ 1969లో మాకు ఏం తెలుసు, అది 5th క్లాస్లో అసలు ఏం తెలియదు. వాళ్ళందరూ అరిచేవారు, నన్ను అనేవారు నువ్వెందుకు జై తెలంగాణ అనలేదని. సో నేను ఒక కండిషన్ పైన జై తెలంగాణ అంటాను, మా అమ్మని ఆంధ్ర పంపించేస్తే నేను జై తెలంగాణ అంటాను అనేవాడిని, ఆ స్ట్రిక్ట్నెస్ కోసం. మీరు చిన్నప్పుడు విజయనగరం అట్లా వెళ్ళేవాళ్ళ? మీ ప్రతి వేసవి కాలం సెలవుల్లో 100% మా అమ్మతో. సమ్మర్ వెకేషన్ అంతా మేము పుట్టింది కూడా అక్కడే కదా, అక్కడే పుట్టారు, ముగ్గురం అక్కడే. అదేలేండి, అమ్మమ్మ ఇంటికి కాన్పుకి తీసుకెళ్తారు కదా. సో బర్త్ సర్టిఫికేట్ అక్కడే ఉంటాయి మీ? బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ ఉందండి, పుట్టినట్టు. మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, మళ్ళీ అదొక వివాదం అవుతుంది ఇప్పుడు. పెళ్లి కూడా అవ్వలేదు ఇంకా. ఓకే, ఆ రోజుల్లో ఎక్కడ మీకుందా? బర్త్ సర్టిఫికేట్లు ఉండే కదా. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా మీకు? మ్యారేజ్ సర్టిఫికేట్ తర్వాత తీసుకుంటాం. తీసుకుంటాం ఇప్పుడు. సో అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ప్రొఫెషన్లో బిజీగా ఉంటున్నట్టున్నారు. ప్రొఫెషన్, సోషల్ యాక్టివిటీస్. రాజకీయాల్లో ఇక లేదు, ఉన్నాను నేను, రాజకీయాల్లో ఉన్నాను, లేనని కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ పుస్తకం రాయటంలో బిజీ అయిపోయి, ఆ పుస్తకం ఈ పుస్తకంలో ఏమన్నా స్టార్టింగ్ రెవల్యూషన్ అంటే ఏమైనా ఉంటాయా? రెవల్యూషన్స్ అంటే ఏదన్నా సర్ప్రైజింగ్ ఉండే ఏమైనా ఉంటాయా? ఇప్పుడు అన్నీ చెప్పాను కదా నేను, చాలా అయ్యానా? చాలా చెప్పాను, ఇంకా చాలా వస్తాయా? పతాక శీర్షికలు ఎక్కే లాంటి కథనాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. వారు డిక్టేట్ చేసింది కదండి, చాలా వరకు కొన్ని సన్నివేశాలు మనకు తెలియవు, కానీ ఆయన నోట ఆయన డిక్టేట్ చేసింది కొన్ని సిచ్యువేషన్స్ కానీ సందర్భాలు ఏవైతే ఉన్నాయో అసలు ఊహించలేవు. అంటే కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నంటే వెంగళరావు గారి పుస్తకంలో ఒక కాంట్రవర్సీ ఉంది, ఏమని, పివి నరసింహారావు గారి గురించి. అట్లానే పివి నరసింహారావు గారి ఇన్నర్ ఇది ఉంది కదా, లోపల మనిషి ఇన్నర్ మ్యాన్, దాంట్లో కొన్ని వివాదాలు ఉన్నాయి. అట్లాగే ఏమన్నా వివాదాలు శివశంకర్ గారి? అంటే ఇందులో కూడా పివి నరసింహారావు గారి గురించి వివాదం ఉంది, కాస్ట్ ఈక్వేషన్స్ గురించి చాలా ఉన్నాయి. సో చెన్నారెడ్డి గారికి కూడా అంత పుస్తకం రిలీజ్ అయ్యేది కాదని అంటారు. శివశంకర్ గారికి చెన్నారెడ్డి గారికి కూడా ఈక్వేషన్స్ అంత సరిగా ఉండే కదంటారు. అంటే ఈక్వేషన్స్ అంటే అది వేరే కారణం. అది 1967లో చెన్నారెడ్డి గారు
తాండూరు నుంచి ఎలెక్ట్ అయ్యాక కోర్టు ఆయన ఆపోజిట్ అతను వందే మాతరం రామచంద్రరావు గారని స్ట్రక్ డౌన్ చేశారు. ఈయన కొన్ని ఎలక్షన్స్ ఎక్సెసెస్ చేశారు. ఆ ఎక్సెసెస్ వలన ఈయన గెలిచాడు లేకపోతే గెలిపోయేవాడని కోర్టులో కేసేస్తే అది నిర్ధారణ అయింది. ఆ కేసు పోట్లాడింది శివశంకర్ గారు. అందుకోసం చెన్నారెడ్డి గారికి కొంచెం అప్పుడు 6 ఏళ్ళు ఆయన మీద బ్యాన్ అయింది. బ్యాన్ చేశారు. అచ్చా, శివశంకర్ గారు చేశారా? అంటే వందే మాత్రం రామచంద్రరావు గారి తరఫున శివశంకర్ గారు వాదించారు, వాదించి గెలిచారు. సో అది వివాదం అన్నమాట. అదే లేకపోతే ఇందిరాగాంధీ గారికి చాలా క్లోజ్ గా ఉంటారు. తర్వాత ఎలాగో అవుతుంది కదా. నా మీద చాడీలు చెప్పేవాడు శివశంకర్ గారు అని చెన్నారెడ్డి గారు ఒకటి 2 సందర్భాలు కూడా అన్నారు. ఆ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం వస్తుంది కదా ఒకళ్ళు పవర్ఫుల్ అయిపోతుంటే. ఎలాగో శివశంకర్ గారు చాడీలు చెప్పారు లేదు, అది నిర్ధారించాల్సి వస్తుంది. అది చెన్నారెడ్డి గారు లేదు. సో మీరు ఇవాళ ఒక కొత్త విషయాన్ని చెప్పారు. శివశంకర్ గారి పుస్తకం రాబోతున్నది, అందులో కొన్ని అంశాలు వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది అనేది ఒక కొత్త. అదే శివశంకర్ గారి లైఫే చాలా వివాదాస్పదం కదా రాజకీయంగా. ఇప్పుడు నేను చెప్పే కదా, ఇండియాకు ఈవెన్ అడ్వకేట్ జడ్జ్ అవ్వడం కూడా చాలా వివాదాస్పదం. రాజకీయంగానే కాదు, ఈవెన్ లీగల్ ప్రొఫెషన్ కూడా చాలా వివాదాస్పదం. ఆయన ఎంటర్ అవ్వడమే లీగల్ ప్రొఫెషన్లోకి అదో వివాదం. చాలా ఉన్నాయి అందులో. కానీ అంటే ఆయన చివరి రోజులు కొంచెం, అంటే అంత స్థాయిలో వ్యక్తి చివరి రోజుల్లో కొంచెం అంటే అన్నోటీస్డ్గా ఉండటం అనేది బాధాకరమే కదా. అంటే లాస్ట్ 3-4 సంవత్సరాలు మాత్రం పార్కిన్సనిజం అనే ఒక నరాల బలహీనత, లెబ్బలేకపోవడం, నడవలేకపోవడం, పూర్తిగా బెడ్ మీదనే ఉండడం చాలా బాధేసింది. అంటే అది హెల్త్ పాయింట్లో అది అప్పటి వరకు. నేనేది పొలిటికల్గా ఇంకా ఆయన వదిలేసుకున్నారు. కొన్ని కారణాల వలన 2004లో రిజైన్ చేశారు. దాని తర్వాత చిరంజీవి గారు, అల్లు అరవింద్ చాలాసార్లు వచ్చి చాలా రిక్వెస్ట్ చేస్తే నేను ప్రజారాజ్యంలో జాయిన్ కాను కానీ అడ్వైజరీ రోల్ తీసుకుంటానన్నారు. అక్కడ నుంచి ఇంకా ఆయన ఒక రిటైర్మెంట్ అన్నట్టు తీసేసుకున్నారు. 2009 నుంచి 2004 నుంచి అసలు రిటైర్మెంట్ తీసుకున్నారండి. అంటే ఒక ఆలోచన ఏంటంటే వారు ఉన్న సమయానికి ఉన్నటువంటి పొలిటికల్ సినారియో కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి ఒక మార్పులు చాలా. ఎందుకంటే వారు ఎప్పుడైతే పిఆర్పిలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నారు అప్పుడు పిలిచి మాట్లాడారు నాతో, అమ్మా ఇలా జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారు, మేమున్న కాలంలో నేనున్నటువంటి కాలం, అప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియో అవంతా చాలా మారిపోయింది. ఇప్పుడు ఇట్స్ వెరీ కట్ థ్రోట్ నౌ. మరి ఈజీ కేపబుల్ ఆర్ ఈజీ మెంటలీ మేడ్ అప్ హిజ్ మైండ్, అంటే దాన్ని నేను ఎదుర్కోగలుగుతాను, ఐ కెన్ స్టాండ్ అన్నది ఇప్పుడు చాలా మారిపోయింది. ఒకసారి నువ్వు కూడా చెప్పి చూడు, ఇప్పుడు జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారు అంటే అన్నారు. ఈజ్ ఆల్రెడీ మేడ్ హిజ్ డెసిషన్ కదా మామయ్య గారు. మరి ఏదో మార్పు తీసుకురావాలి, ఏదో చెయ్యాలి అని ఒక తపన పడుతున్నారు. ఐ వాంట్ టు బీ సపోర్టివ్. ఐ డోంట్ వాంట్ టు సే మీరు వద్దు చేయొద్దు అని నేను అనడానికి. ఎందుకంటే నేను కూడా కంప్లీట్లీ, మేమిద్దరం బీన్ అవే ఫ్రమ్ పాలిటిక్స్. అసలు గమనిస్తే మావయ్య గారు గవర్నర్ అయినా కూడా మేము ఆ ప్లేసెస్కి వెళ్ళిన దాఖలాలు లేవు, మేము ఎప్పుడు వెళ్ళలేదు, మేము ఎప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నాం. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు అని గవర్నర్, కేరళ గవర్నర్ అయ్యారు. ఆయన ఇప్పుడు మారి బీహార్ వెళ్ళారు. ఆయన ఇంటికి వచ్చారు, నేను శివశంకర్ గారి శిష్యుడిని అని. ఆయన వచ్చినప్పుడు మీరు కేరళ రావాలి మీరు ఇద్దరు అన్నారు. అసలు నిజంగా వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే శివశంకర్ గారు గవర్నర్ గా ఉన్నప్పుడు వెళ్ళలేదు. మేము వెళ్ళలేదు. ఇప్పుడు ఆలోచిస్తాం అదేంటి వెళ్ళలేదు మనం అని. అంటే సుధీర్ కుమార్ గారి డిపార్ట్ తర్వాత, ఆయన అన్టైమ్లీ డెత్ తర్వాత మీరు శివశంకర్ గారికి అంది రాలేకపోయారా? ఎందుకంటే ఆయన చివరి రోజుల్లో అంత అన్నోటీస్డ్గా వెళ్ళటం, అంత స్థాయి పొలిటీషియను అనేది ఒక అభిప్రాయం ఉంది. దాన్ని మీరేమంటారు? అంటే శివశంకర్ గారుకి ఎలాగంది వస్తామండి, ఆయన స్థాయి, ఆయన స్టేచరు. అసలు సుధీర్ కూడా పూర్తిగా భిన్నమైన ఆలోచన వాళ్ళిద్దరిది. సుధీర్
ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి అది ఆ వేరే రకంలో వెళ్ళాడు. కానీ సుధీర్ చాలా గట్టిగా వెళ్ళిపోయేవాడు కదా. నేను రఫ్గా అన్నాను, కానీ తన ఆలోచన విధానం నేను మీకు అంటే ఇద్దరికి పూర్తిగా భిన్నంగా ఉండింది వాళ్ళ ఆలోచన విధానం. ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను. నేను మీకు సుధీర్ ఎమ్మెల్యే అయినప్పుడు శివశంకర్ గారు సెంట్రల్ లీడరు, ఆర్ అంతకుముందు కూడా నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు శివశంకర్ గారు మినిస్టరు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్లమెంట్లో, రాజ్యసభలో. శివశంకర్ గారు 6:30కు లేచి అందరినీ కలిసేసి 7:30కి అందరిది వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని పిఏకి చెప్పి, పిఏకి వీటన్నిటికీ రిప్లై చేయి వాళ్ళకి, అక్కడికి వెళ్ళాక నాకు జ్ఞాపకం చెప్పి నేను మంత్రులకు రాస్తాను ఇవన్నీ చేయమని లాన్లో కూర్చొని పేపర్ చదువుకునేవారు. సుధీరు 10:30, 11, 11:30, 12 వరకు కిందకు వచ్చేవాడు కాదు. అప్పటికి ఒక 200-300 మంది వచ్చేవారు జనం మా ఇంట్లో లాన్లో సుధీర్ కోసం. శివశంకర్ గారికి సుధీర్కి రోజు గొడవ. నువ్వు పొద్దున్న లేచి వచ్చి వాళ్ళందరినీ పంపించాలి, వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారో తెలీదు, నువ్వు వాళ్ళని వెయిట్ చేపిస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలాగ వాళ్ళని, అది కరెక్ట్ కాదు వెయిట్ చేపించడం. సుధీర్ ఏమో ఒకసారి నన్ను చెప్పమన్నారు. నేను చెప్తే నీకు డాడీకి రాజకీయాలు రావు, ఎందుకంటే శివశంకర్ గారు కూడా ఎప్పుడు రాజకీయాలు వస్తాయని ఎవరు అనలేదు. ఆయన స్టేట్స్మెన్ అన్నారు కానీ పాలిటీషియన్ అనలేదు. నీకు డాడీకి రాజకీయాలు రావు, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను అంటే, నువ్వు ఎందుకు వెళ్ళలేవు అంటే, నేను కూడా 5:30కి 6 గంటలకు లేచి నేను కూడా వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి పంపించేయగలుగుతాను, నేను కూడా 7:30కి పేపర్ చదువుకుంటూ కూర్చుంటా, వచ్చిపోయేవాడు వీడే రాజకీయవేత్త, వీడికి పని లేదు పాడలేదు, వీడు ఉట్టి పేపర్ చదువుకుంటూ కూర్చుంటున్నాడు అంటారు. అదే నేను 11 గంటలకు కింద దిగితే ఒక 100 మంది 200 మంది ఉంటారు. వీడేదో చాలా పెద్ద రాజకీయవేత్త అని రోడ్డులో పోయేవాడు, వాడు కూడా లోపలికి వస్తాడు. నా నంబర్స్ నువ్వు చూస్తూ ఉండు, రోజు పెరుగుతూ ఉన్నాయి. సో సుధీర్ ఏమో మాస్ లీడర్, శివశంకర్ గారు ఏమో క్లాస్లో ఉన్నారు. శివశంకర్ గారు అంటే ఆయనకి నువాన్సెస్ ఆఫ్ పాలిటిక్స్ బాగా తెలుసు అనుకుంటా. ఎవరికి? సుధీర్కి గ్రాస్ రూట్ అంటే నేను చాలా చెప్పగలుగుతాను అలాంటి ఉదాహరణ. అంటే అసలు అన్ఇమాజినబుల్ అది. శివశంకర్ గారు ఏమో బేసిక్గా ఆయన కలవడానికి జనం ఎప్పుడొచ్చారు, ఆయన పొజిషన్లో వెళ్ళారు కాబట్టి ఆయనకు జనం వచ్చారు. ఆయన పొజిషన్లో లేకపోయి ఉంటే ఆయన కూడా ఆయన పనులు ఆయన చేసుకునేవారు. సో మీరు అడిగిన దానికి నేను సమాధానం ఇవ్వాలి అంటే, నాకు కూడా ఎప్పుడు పొజిషన్ రాలేదు కాబట్టి జనం రారు. నాకు పొజిషన్ ఇస్తే జనం ఎటు వెళ్తారు మీకు తెలుసు, నాకు తెలుసు. జనం ఎక్కువ పొజిషన్లో ఉండేవరకే వెళ్తారు. ఇవాళ వస్తూ ఉంటారు, మీరు కొంతసేపు ఆగి చూస్తే ఇవాళ మీరు వస్తున్నారని నేను రావద్దానని కానీ వస్తుంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి నేను ఆ మంత్రికి ఫోన్ చేసి చెప్పాలి, ఆ పనులు చేయాలి, అవన్నీ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. పొలిటికల్ సర్వీస్ చేస్తూ ఉండాలి. అది వీలైనంత వరకు చేస్తూ ఉన్నాను. కానీ డైరెక్ట్గా నేను పొజిషన్లో ఉన్నంత చేయలేను కదా. సో దాంతో శివశంకర్ గారు కూడా రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే అలాగే ఉండేవారు, రాజకీయాల్లోకి వచ్చాక పదవి రాకపోయి ఉంటే అలాగే ఉండేవారు. వేరే సుధీర్ డిఫరెంట్. సుధీర్ మాస్లోకి చొచ్చుకొని పోయి. ఇప్పుడు ఇంకోటండి, మీ ఫాదర్ నేమ్ని పర్పెచ్యుయేట్ చేయడానికి మీరు కొన్ని కార్యక్రమాలు తీసుకుంటారు. లైక్ వైజ్ సుధీర్ కుమార్ ఆయనను కూడా చేయాల్సిన సుధీర్ సాధించినవి కూడా చాలా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఫాదర్ అయ్యాక నేను సుధీర్ది స్టార్ట్ చేయాలి ఆలోచన ఉందా మీకు? ఉంది. ఎందుకంటే ఒక దశలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో టాలెస్ట్ లీడర్ కింద ఎమర్జ్ అయ్యాడు. అంటే 1989 నేను చాలా కరాఖండిగా చెప్తానండి మీకు, స్ట్రేట్గా చెప్తాను. 1989 సుధీర్ లేకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేది కాదు. 1989లో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే అది దానికి 70-80% బాధ్యుడు సుధీర్ అండి. చాలా తోడ్పడ్డాయి. రంగా గారు చనిపోవడం అవి కూడా తోడ్పడ్డాయి. అవన్నీ దానికి అంత కర్ఫ్యూ అంతా గొడవ అవుతున్న టైంలో కూడా సుధీర్ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు రంగా గారు చనిపోయినప్పుడు. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం మేడం. ఇది మన అలేఖ్య పుంజల్ గారు, అదేవిధంగా డాక్టర్ వినయ్ కుమార్ గారు ఇంటర్వ్యూ. అనేక అంశాలని వారు ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ సంస్కృతి కళారంగాలని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి తన వంతు కృషి చేస్తానని చెప్తున్నారు అలేఖ్య గారు. అదేవిధంగా
డాక్టర్ వినయ్ కుమార్ గారు కూడా వారి తండ్రి గారైనటువంటి శివశంకర్ గారి జీవితానికి సంబంధించి కొన్ని పుస్తకాలని వెలువరించేటువంటి పరిస్థితులు ఉన్నారు. అదేవిధంగా ఆ పుస్తకాల్లోని కొన్ని అంశాలు ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయని కూడా చెప్తున్నారు. మరి వారి జీవితంలో ఎటువంటి వాస్తవాలు ఉన్నాయి అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది. ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.